హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 9లోనే కాదు, ప్రతి సీజన్లో కూడా ఒక ది బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అలాగే ఇవాళ లైవ్ చూసినా, ఈ నామినేషన్లు చూసినా, ఈ సీజన్లోనే కాదు ఏ సీజన్లో కూడా ఇంత వరస్ట్ కంటెస్టెంట్ రాకూడదు అని కూడా అనిపిస్తుంది. ఆ ఎవరి గురించి నేను చెప్పని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కూడా వేసేయండి. ఉన్నదన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుకుందాం. ఎక్కడ ఎవరు ఎట్లా రైట్ రాంగ్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అసలు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఎందుకు ఎట్లా ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎంత పాయింట్స్ పర్ఫెక్ట్గా చెప్పాల్సింది చెప్పారో బ్రీఫ్గా ఒక 4 పాయింట్ల గురించి ఫస్ట్ నేను బ్రీఫింగ్ ఇచ్చేసి తర్వాత ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. చాలా పాయింట్స్ ఉన్నాయి కనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కూడా వీళ్ళంత షార్ట్లోనే చెప్దాం అనుకుంటా, కానీ కంటెంట్ అయితే హైలైట్ కదా. అలాగే చూసి పాయింట్ టు పాయింట్ మరీ మీకు విసిగించను, కానీ వీళ్ళనంత తక్కువ టైంలోనే ఎక్కువ ఎనలైజ్ అయితే చేసుకుందాం. సరే, కళ్యాణ్కు శ్రీజ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి ఎంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలో అంతా ఇచ్చారు. అతని ఆట ఎంత మార్చుకోవడానికి అవసరమవుతుందో అంతా కూడా ఇచ్చారు. 100 రెట్లు ఇచ్చారు. నిజంగా ఆయన నెత్తిన పాలు పోసేంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఖచ్చితంగా నీ తొక్కలో బాండింగ్స్ పక్కన పెట్టకపోతే సంకనాకపోతామని మాదిరిగానే చెప్పారు లైవ్లో కూడా చూసుకుంటే. ఈ లైవ్లో ప్లస్ ఎపిసోడ్లో కలిపి నేను చెప్పబోతున్నా. ఎందుకంటే అతను ఎట్లా అయిపోయింది చూసారు. ఈరోజు శ్రీజ వచ్చి దుమ్ము దులిపేసింది కదా, పాయింట్ టు పాయింట్. ఇంక ఎపిసోడ్లో చాలా వరకు లేపేశాడు. నేను లైవ్ చూసి వెంటనే పెడదామని అప్పటికే 2 వీడియోలు ఇందులో ఓటింగ్ ఇంకో వీడియో వేసా. మళ్ళీ ఎపిసోడ్ చూడాలి చేయలేదు, అంత టైం ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక నేను చేయలేకపోయాను. బట్ ఇందులో కవర్ చేసేస్తా. అసలు ఏ పాయింట్ వదల అతను ఒక స్కెల్టిన్ అంటారు కదా, అట్లా పెట్టేస్తారు. ఇది నీ పరిస్థితి, నీ మైనస్లన్నీ ఇవి వదులుకుంటే విన్నర్ మెటీరియల్. నువ్వు రేసులో ఉన్నావు, నువ్వు ట్రాక్లో ఉన్నావు. నిజంగా మనీష్ మర్యాదకి ఎవరైనా ఆ శ్రీజాకి, ప్రియాకి ఇతడు థ్యాంక్స్ చెప్పాలంటే చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు అతనికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఒక లెక్క, ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక లెక్క. నువ్వు 100% రేసులో ఉన్నావు, నీ వెల్వెషర్గా చెబుతున్నావు. ఎందుకు చెబుతున్నావు అర్థం చేసుకుని అంత చక్కగా చెప్పారు. నీ బాండింగ్స్ వల్లే బిస్కెట్ అయిపోతున్నావు, లేదంటే ముందుకు వెళ్తావు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఆ తనూజకి భరణి ఉన్నంతసేపు బాండ్ ఉంటే భరణి వెళ్ళిపోయిన వెంటనే ఆ ప్లేస్లో భరణి ప్లేస్లో నాన్న ప్లేస్లో అమ్మగా ఈవిడ అతుక్కుపోయింది, స్టిక్కర్ అయిపోయింది ఆవిడ. ఇక ఆవిడేంటి తనూజతో అతుక్కుపోవడం వల్ల ఈ కళ్యాణ్కి ఆ మాధురితో కూడా అసలు బాండ్ ఏంటి, ఎక్కడైనా వైపు ఉందా, రాగానే వాళ్ళకే కదా 1 to 1 మీరు కూడా ఇట్లా మాట్లాడితే వేరేలాగా మాట్లాడాల్సి ఉంటుందని చెప్పి అంత గొడవలు పైగా ఆయన కెప్టెన్సీలో శ్రీజ చెప్పినట్టుగా హౌస్ హార్మోని మొత్తం అల్లా కొల్లాలం అయిపోయాయి. అంతవరకు ప్రశాంతంగా సెలయేరులాగా సాగిపోయిన బిగ్ బాస్ హౌస్ అంతా దబిడి అయిపోయి సునామీలాగా అల్లా కొల్లాలం అయిపోయి అతలా కుతలం అయిపోయి. అలాంటప్పుడు ఎన్ని పాయింట్లు ఇచ్చింది ఆవిడ నామినేషన్ చేయడానికి కానీ, ఇతడి కెప్టెన్సీలో ఒక ఎలివేషన్ రావడానికి కానీ. ఇది కరెక్ట్ కాదు, మాట తీరు కావచ్చు, బిహేవియర్ కావచ్చు, తోటి కంటెస్టెంట్లతో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు అని ఎక్కడికో గ్రాఫ్ పెంచుకోవలసినాడు. ఆ ఫోకస్ మొత్తం తొక్కలో బాండింగ్స్ వల్ల పెట్టుకోవడం వల్ల బిస్కెట్ అయిపోతుంది. అవన్నీ చెప్పారు నిజంగా. ఎందుకంటే తనూజ మాధురి దగ్గర అవడం, మాధురికి ఈయన అందుకు పరోక్షంగా దగ్గర అయిపోయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ భరణే ఉండేటప్పుడు ఎట్లా ఉండేది మాధురికి ఇతనికి, మీ మేడం గారు ఏమంటున్నారు అంటే, మా మేడమా ఇంత తొక్క డెప్ప పగిలిపోద్దని భరణి గారు అన్నారు కదా, డెప్ప పగిలిపోద్ది మీ ఊరు అనుకో, నాకు మేడం ఏంటని అట్లా ఉండే వైబ్. అతను ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈవిడ అక్కడ పేస్ట్ అయిపోయింది, ఆ పేస్ట్కి ఇతరకు పేస్ట్ అయిపోయాడు. సో మొత్తానికి ఇలాగే కొనసాగితే ఇంకా పేస్ట్ అయిపోతావు, లేదు ఆ వదులుకుంటే మాత్రం ఇది బెస్ట్ అవుతావు అని చెప్పారు. మరి ఎంతగా మార్చుకుంటాడో చూద్దాం. ఇది ఒకటో పాయింట్. రెండోది, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అసలు ఏంటో కంటెస్టెంట్ అసలు ఎంత చెప్పినా తక్కువే. చెప్పడానికి ఏముంది అక్కడ, చెత్త మాటలు. అసలు మనుషులంటే ఎంత హీనంగా. ఆ సంజన విషయంలో కయ్యాన కాలు దువ్వింది ఈవిడ. నువ్వు ఒక మాట అంటే పడలేవు, అరవాల్సిందని నడిచేస్తావు, అనాల్సినమని నడిచేస్తావు, మీదకు వచ్చేస్తావు, నోరు వేసుకుని పడిపోవడమే నాకు తెలుసు. ఇప్పుడు సాధారణంగా అంటారు కదా, గయ్యాలు గంపైటే అబ్బా అలాంటి పదాలు ఇంక చెప్పలేము మనం అన్నీ అనేసి. మరి భరించలేనప్పుడు ఎందుకు మరి అనడం. బిగ్ బాస్ నేను చెప్పేది ఏంటంటే, ఒక సీనియర్ రివ్యూర్గా, ఒక ఆడియన్గా కూడా చెబుతున్నా, మీకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇలాంటి స్క్రాప్ కంటెస్టెంట్లను తీసుకురావద్దు ఫ్యూచర్లో. వాళ్ళ నెగిటివిటీ అనేది ఆ షోకి కూడా అతికించేస్తారు వాళ్ళు. ఈ షో స్థాయి తగ్గిపోతుంది, పరువు కూడా పోతుంది. ఇలాంటి వాళ్ళని మేము చూడాలి. నిజంగా మీరు అనొచ్చు, మీకు ఎంత ఓపిక సహనం ఏంటంటే పాపం ఎలా భరించారు, ఎలా చూసారంటే సేమ్ ఫీలింగ్ నాకు వస్తుంది. ఆడియన్స్ పాపం ఎలా భరిస్తున్నారు, ఎలా తట్టుకుంటున్నారు చూద్దాం షో అనుకుంటే, ఆ మాటలేంటి, ఆ అరుపులేంటి, ఆ పెత్తనం ఏంటి, ఆ కసురుకోవడం ఏంటి, అందరి విషయంలో అదే. సాయి శ్రీనివాస్ అయినా అదే రియాక్షన్, అలాగే శ్రీజ అయినా అదే రియాక్షన్, రీతు అయినా అదే రియాక్షన్, ఇంకా సంజన విషయంలో అదే రియాక్షన్. కేవలం తనూజ విషయంలో మాత్రం ప్యాంపరింగ్, కేరింగ్, ఫేక్ బాండింగ్. ఇప్పుడు పైగా అక్కడ నీకు దండవరం ఆయన అంటే ఏమంటారు, బాబు నీకు ఒక నోటికి ఇంక నమస్కారం, నీతో ఇంక వాగలేను, వాదించలేను, నీతో గెలవలేను, ఇక నువ్వే గెలుచుకు ఏమైనా చేసుకు. ఇప్పుడు బాగా మీమ్ మెటీరియల్ కూడా వాడతారు. సోను సూద్ సినిమాలో అల్లు అర్జున్ ఉద్దేశించి ఏమంటారు, నీకు నచ్చినట్టు చేసుకుని నీకు దండవరం బాబు, నీకు ఇంక నమస్కారం ఇంక చేయలేమన్నట్టు అంటారు. దానికి కూడా తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళకి పెడతారా. ఇప్పుడు ఆ దండం అనేది ఏంటంటే, ఇక నువ్వే నీతో ఓడిపోయినాక నువ్వు ఏదన్నా చేసుకో, మా వల్ల కాదు, నీ నోటుకో నమస్కారం అని పెట్టి వదిలేస్తారు. దానికి చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు. అర్థం వెళ్ళడానికి తండవాదం చేసుకొని వాదించుకుంటూ
దానికి అంత రియాక్షన్ అవసరమా? చూస్తే మరి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, ఏంద్రా నేను ఎందుకు తెచ్చారు బిగ్ బాస్ అనిపించదు. వాళ్ళు అందుకే ఆపరేషన్ మాదిరి చాలా వేగంగా వీలైతే కుదిరితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించేసినా తప్పు లేదన్నంత ఇరిటేషన్ ఆడియన్స్కి ఈరోజు తెప్పించిందంటే ఆ ఘనత నిజంగా ఆవిడకే చెల్లుద్ది. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇలాంటి కంటెస్టెంట్స్ రాబోరు, ఖచ్చితంగా డంకా బజాయించి చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళని చూసాక జనరల్గా ఏ కంటెస్టెంట్స్ అని సెలబ్రిటీలు కావచ్చు, కామనర్స్ కానీ మాకు అవసరమా బిగ్ బాస్ అనే పరిస్థితి వస్తే భయపడతారు రావడానికి కూడా. పైగా ఏంటంటే అక్కడ చెప్పుకొచ్చినవి ప్యూర్ బాండ్స్, ఆర్గానిక్ బాండ్స్, హెల్దీ బాండ్స్ అందరివి అంట. ఈ అమ్మాయికి సంబంధించి అంట అన్హెల్దీ బాండ్స్, ఇంప్యూర్ బాండ్స్, నాట్ ఆర్గానిక్ బాండ్స్ అని బాండ్స్ గురించి ఈవిడ చెప్పడం చూస్తే, పైగా అన్హెల్దీ బాండ్స్ కూడా కాదంటే వెరీ 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 అన్హెల్దీ బాండ్స్ అంట. ఈ బాండ్స్ గురించి ఈ పదజాలం వాడిని ఈవిడ చెప్పడం చూస్తే ఇంతకంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా? ఇంతకు ముందు నేను పెట్టిన వీడియోలో కావచ్చు, ఈరోజు లైవ్ చూసాక ఏ రివ్యూలు పెట్టినా ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మెసేజ్ సెక్షన్లోకి ఒక్కసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే అసలు ఎవరు ఏంటి అనేది అర్థమైపోద్ది. ఎక్కువగా చెప్పక్కర్లేదు, దెయ్యాలు వేదాలు వల్లించిన అంటటో, గురువెందుకించ తన నలు పెరిగిది అంటారు. ఇట్లా మీ ఇద్దరు గోల ఆ ఇద్దరు గోలంటే 24 గంటలు భరించలేక టార్చర్ అంట. కనీసం మనుషులు ఉన్నారంటే నేను బయట చిందాక కూడా చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాలే భరించలేనంత రోత తల పట్టుకు ఏంద్ర మగ్గత కొన్ని రోజులుగా ఏంది టార్చర్ అని విసిగి వేసైపోయారు. ఎందుకంటే బయట ఒక ఫ్యామిలీ మొత్తం ఈ న్యూసెన్స్ భరించలేక మానసికంగా ఎంత చితికిపోయి సఫర్ అవుతున్నారు ఈ చెత్త వల్ల. ఈ చెత్త గురించి ఎంత చెప్పినా మనం కూడా చెత్త గురించి చెప్పేటప్పుడు చెత్త పదాలు వాడాల్సి వస్తుంది. ఇంకా ఎంత చెప్పినా తక్కువ, సరికి ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. పైగా ఇంకోటి చెప్పాల్సింది, శ్రీజ అంటే తక్కువే. దమ్ము శ్రీజను ఒత్తి మరి నొక్కి ఒక్క నుంచి చెప్పలేదు. దమ్ము చాటింది, దమ్ము చూపింది, రచ్చరంబోలు చేసింది, కెలికిఫైయింగ్ అంటే ఏంటో చూపించింది. ఈ శ్రీజ కనుక ఇప్పుడు ఉన్న పలంగా చాలామంది అడిగారు నాకు మెసేజ్, లాస్ట్ బిగ్ బాస్ కూడా చెప్పాడు కదా, వీళ్ళందరూ వస్తారు, నామినేషన్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఒకరిద్దరు కంటెస్టెంట్ని తీసుకొస్తారు బిగ్ బాస్, ఆ ఒకరిద్దరు ఎవరు ఉండాలనుకుంటున్నా మెసేజ్ పెట్టండి. నేనైతే శ్రీజ వస్తుంది ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే ఆవిడది అన్ఫెయిర్ ఎలిమినేషన్ కనుక ఆ జస్టిస్ జరగాలి ఆవిడకి, అందుకోసమని అంటున్నాను. సరే మీకు ఇంకెవరైనా భరణి ఉండాలా, లేకపోతే ప్రియా ఉండాలా, లేకపోతే ఇంకెవరు ఉండాలా, ఈవిడే ఉండాలి, ఎవరు ఉండాలి అనిపించింది కూడా ఒక మెసేజ్ పెట్టండి. ఆవిడ ఎవరో ఒకరిద్దరైతే వస్తారు, కంప్లీట్గా మళ్ళీ వాళ్ళ గేమ్ కంటిన్యూ చేస్తారు. సరే, శ్రీజ ఎంత పర్ఫెక్ట్ కంటే టన్నులు కొద్ది ఇచ్చిపడేసింది. ఇవ్వడం అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ కాదు, అసలు లైఫ్ లాంగ్ మనం మాట ఆడేటప్పుడు ఆ యారగెన్సీ, యాటిట్యూడ్, ఈ బలుపు ఇవి అంటారు కదా, అట్లాంటి ప్రదర్శిస్తే ఇలాగే తీసుకోవాల్సి వస్తుంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. వస్తానే అటాక్, మామూలు అటాక్ కదా. ఆ రోజు ఆవిడ వచ్చేటప్పుడు ఎలాగైతే అటాక్ చేసిందో, మీ పేరేంటండి, మాధురి గారా అంతే కదా అడిగింది శ్రీజ. తప్పేమైనా మాట్లాడిందా, యారగెన్స్ చూపిందా, పొగరు చూపిందా, బలుపు చూపిందా? చాలా పద్ధతిగా గౌరవంగానే మీ పేరేంటండి కన్ఫ్యూజ్ అవుతున్నా, మాధురి గారా అంటే తప్పే ఉంది. ఆవిడ ఇంకేమైనా అడిగిందా, మీ పుట్టు పూర్వత్రాలు, నీ చరిత్ర, మీ ఫ్యామిలీ ఏంటి, ఏమైనా అడిగిందా? ఇబ్బంది పెట్టే మాట ఒక్కటైనా అడిగిందా? దానికి ఆ రోజు ఏంటి, నా పేరెందుకు చెప్పాలి, తెలీదా? తెలుసుకోపోతే ఎట్లా? నేను అసలు హోల్ ఇండియాకే పెద్ద సెలబ్రిటీ, నా గురించి తెలియకపోతే నీకు ఇంకెవరు తెలుస్తారు? నాకంటే విఐపీ ఉన్నారా, నాకంటే బీవీఐపీ ఉన్నారా, నాకంటే సెలబ్రిటీ ఉన్నారా, నాకంటే తోపు ఉన్నారా? మన నాగార్జున గారు అన్నట్టు మీరు తోపు అయితే బయట చూపించుకుందాం అన్నారు కదా. సో మధ్యలో నేను టైం చూసుకోవాల్సి వస్తుంది, ఎక్కడ డ్యూరేషన్ ఎక్కువ అయితే మీరు మాత్రం పట్టించుకోకుండా ఒక వీడియోకి కొద్దిగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటా. నాకు టైం గుర్తొచ్చేసరికి మళ్ళీ ఫ్లో బ్రేక్ అయిపోద్దామని ఆలోచిస్తున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి, లైక్ కూడా చేయండి. సరే, శ్రీజ అందుకోసమే కదా, ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటే ఐఆమ్ గుడ్, చూస్తా అడిగిన స్వాగ్తోనే ఇవిడికి ఫిలిమెంట్ రాలిపోయి మొహం మాడిపోయి ఆ పరిస్థితి వచ్చేసింది. అదేనండి ఐఆమ్ గుడ్ అయిన తర్వాత మాధురి గారా, మాస్ మాధురియా, రాజా అనాలా, అసలు ఏమని పిలవాలో కూడా తెలియట్లేదు కదా. యాక్చువల్లీ బయటికి వెళ్ళి కూడా అడిగాను, మళ్ళీ పేరు తెలియదా అని అంటారు కదా మీరు, మళ్ళీ ఆ రోజు కూడా అన్నారు కదా, నిజమే కదా. ఏమి ఇచ్చుకుందబ్బా నిజంగా శ్రీజ, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇక్కడ. నేను కూడా చాలామందిని అడిగితే మాకు కూడా తెలియదు, ఏమంత తోపు తురుంకాలు ఎవరు ఉన్నారు అబ్బా అక్కడ, మాకు తెలిసిందైతే వేరే ఇంకేదో చెప్పుకుంటారు. సరే మాకే తెలియదు, అంతేమి కాదులే, మరి నీకు ఎట్లా తెలిసిందని అడిగారు అంటే, మరి ఎలా పిలవాలనిస్తే అలా పిలువు. ఈరోజు ఆ తగ్గి ఆ తలొగ్గి ఇక్కడ కాస్త తగ్గింది కదా, అదే ఆ రోజు చక్కగా మాదిరి అయిపోయింది కదా. ఒక్క పదంతో నీ పేరు చెప్పడానికే అంత చూపిస్తే ఈరోజు అనుభవించాల్సి వచ్చింది. ఏడ్చుకుంది కదా, కన్నీళ్ళు పెట్టుకుంది కదా, కెలుక్కున్న దేవుడు అక్కడ. మళ్ళీ నాతో గొడవ కోసం వచ్చావంటే ఆ రోజు గొడవ స్టార్ట్ చేసింది ఆవిడ. నువ్వు కూడా నాకు తెలియదు, ఆవిడ తెలియదని చెప్పలేదు కదా శ్రీజ. ఆవిడ నేను తెలియకపోతే అట్లా అనలే. అందరూ పరిచయం చేసుకున్నప్పుడు చెబితే అక్కడేమో ఈవిడే ఒక యారగడ్స్ చూపిందని ఇచ్చేసింది ఇంకా. సో అందరితో కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు. బాండింగ్స్ బాగున్నాయా, బాండ్స్ పెట్టుకుని గేమ్ ఆడడానికి వచ్చారు. బాండ్స్ పెట్టుకుని బాండ్స్నే ఇస్తూనే అక్కడ తనూజ గురించి కూడా చెప్పింది. అంత లేనియన్స్ ఇచ్చేస్తుంది తనూజ, చేతులు వేసేది అంతా ఆవిడితే అట్లా నాకు అర్థం కావట్లేదు అంటే నాకు ఇక్కడే అనిపించింది.
ఆ తనూజ చేతిలో అసలే ఎలిమినేషన్ ఆపే పవర్ ఉంది. ఈవిడేమో తెగ కన్నీరు గార్చేస్తుంటే మాటి మాటికి కౌంటర్లు ఎన్కౌంటర్లు అన్నీ అయిపోయేసరికి ఆ మూల కూర్చొని ఏడ్చేస్తుంటే కూని రాగలు తీసేస్తుంటే మళ్ళీ తనూజ వచ్చి వాదార్పేదర మొదలు పెడుతుంది. ఆవిడ కూడా విసిగిపోయింది లైవ్లో. బాబే నాకేంటి కాసేపు ఎమ్మెన్యేలో ఆ తనూజ తాలూకా నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మిగతా వాళ్ళని ఊహించి ఉండదు తనూజ, బట్ ఎమ్మెన్యేలకి ఆవిడకి అంత పెద్ద వారైపోద్దని అనుకోలేదు కదా. వాళ్ళ పాయింట్లు కూడా మాట్లాడదు, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్, ఎక్కడ ఈ అమ్మాయిది ఎక్కడ రైట్ అతనిది ఎక్కడ రైట్, ఈ అమ్మాయిది ఎక్కడ రాంగ్ అతనిది ఎక్కడ రాంగ్ పాయింట్ వైజ్ మాట్లాడదు. ఆ హెవీ వెయిట్ దిగిన తర్వాత కొద్దిగా ఆటోమేటిక్గా ప్రెజర్ ఉంటుంది కదా. పోయి ఆవిడ బెడ్రూమ్లో కూర్చొని తినబోతా ఉంటే ఈవిడ వచ్చేసి అక్కడ కూడా ప్లీజ్ అండి నాకు కొద్దిగా ప్రైవసీ ఇవ్వండి, నాకు కొద్దిగా స్పేస్ ఇవ్వండి, కాస్త టైం ఇవ్వండి అన్నప్పుడు కూడా వినకుండా అలా వెంటబడితే అక్కడ లేచి వచ్చి బయట గార్డెన్ ఏరియా దగ్గర అక్కడ కూడా కూర్చొని తనుజ ఆలోచించుకుని కొద్దిగా ఎమోషన్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటారు. మళ్ళీ అక్కడ కూడా వచ్చేస్తా అబ్బాయి ఏంద్ర స్వామి నాకు టార్చర్ వదలండి ప్లీజ్ మాధురి గారు దూరంగా వెళ్ళండి అంత విసుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఏదేమైనా సరే మళ్ళీ ఈరోజు మనం ఆ ఎపిసోడ్ చూసినా లైవ్ చూసినా సరే వాదారుస్తుంది. సంజన గొడవలు కావచ్చు, అంతిమంగా ఈ శ్రీజ ర్యాంప్ అంటారు కదా, ర్యాంప్ ఆడేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఈవిడ ఎక్కడ కాపాడేస్తుందేమో ఆ భయమే ఉంది తప్ప ఈవిడ ప్రేమలకి పొంగిపోయి మురిసిపోయి రియల్ ప్రేమ అనుకుంటే తనుజకి అయితే ఈరోజు మొత్తం ఈవిడ ఏంటి గేమ్ ఏంటని మొత్తం ఎక్స్పోజ్ చేసేస్తారు. నో డౌట్ మళ్ళీ కాపాడే ప్రయత్నం చేస్తుందని నేను అనుకోవట్లా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. సరే, కొంతమంది తిరిగి వస్తారు, ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. కొద్దిమంది తిరిగి వస్తారు, మళ్ళీ ట్రోఫీ కోసం ప్లే అవుతుందని చెప్పారు కదా. ఆ ఇద్దరు కూడా మెసేజ్ పెట్టేసండి. సాయి శ్రీనివాస్ మంచి పని చేశాడు. ఇమ్యూనిటీ గత వారం ఉన్నది వదులుకొని అల్ల కొల్లాలం అయిపోయి తెగ టెన్షన్ పడ్డాడు. ఎందుకు వచ్చిన బాధరా బాబు సాయిరామ్ అనుకుని అదే వాడుకుంటూ మంచి పని చేశాడు. ఇక ప్రియా వచ్చింది నామినేషన్లో తనూజకి నిఖిల్తో వెళ్ళిపోతుందని సింపుల్గా చక్కగా పాయింట్లు చెప్పేసింది. సంజన విషయంలో అన్ని వ్యాలిడ్ పాయింట్లే. తనూజకి నిఖిల్తో వెళ్ళిపోతుంది కాబట్టి నేషనల్ టెలివిజన్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి తప్పే కదా. ఆ రోజు మనం చెప్పాం, ఈ రోజు చెబుతాం, ఏ రోజు కూడా సంజన ఆ విషయంలో అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తనూజని ఇంప్రెస్ చేయడానికే పవన్ కళ్యాణ్ అట్లా చేశాడని చెప్పింది కదా, అది తప్పు. ఆ రోజు కూడా ఆవిడ సారీ చెప్పినట్టే ఉంది, అలా అనకూడదు. అలాగే రెండోది ఏంటి, దివ్యకు బాడీ షేమింగ్ మాటలు జారుతూ ఉన్నారు. ఈ స్టాండు క్లాస్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అందరూ ఒకటే కదా, ఇది కూడా కరెక్టే. ప్రియా చెప్పిన పాయింట్ మాట జారేస్తుంది. ఇక్కడ క్లాస్ స్టాండర్డ్ ఏమి ఉండవు. కొన్ని సందర్భాలు ఆవిడనేస్తుంది, అది 100% తప్పు. రోడ్ రాలర్ లాగా ఉన్నారు, బాడీ షేమింగ్ మీరు ఫండ్ వీలు అన్నట్టుగా అనేస్తున్నారంటే ఆవిడ కూడా ఒప్పేసుకుంది. ఇంకా సంజన కూడా ఒప్పుకోకపోతే వితండవాదం చేస్తూ అనుకోలేదు, కానీ ఆవిడ అగ్రి అయిపోయింది కదా. పైగా మీరు ఏంటి బాండ్స్, కళ్యాణ్ తనూజ బాండ్స్ గురించి, భరణి తనూజ బాండ్స్ అన్నీ అంటారు, మరి మీ బాండ్ ఏంటి, మరి మీరు కూడా బాండ్ లేకుండా ఆడండి అంటే దానికి కూడా ఆవిడ ఏం చెప్పిందంటే సంజన నాది గేమే ఇండివిజువల్గా ఆడుతూ ఉంటాయి ఇమ్మాన్యుయల్ నేను, బట్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నా కొడుకు లెక్క, బట్ గేమ్ విషయంలో మాకు బాండ్ ఎక్కడ ఎఫెక్ట్ కాలేదు, ఒకరికొకరు ఫేవర్ చేసుకోలేదు అంటే అది వాస్తవం, అది ఉంది. ఎమోషనల్గా కనెక్షన్ ఉన్నా సరే గేమ్ పరంగా టాస్క్ల పరంగా వచ్చేసరికి ఎవరు ఇండివిజువల్ వాళ్ళు ఆడతారు. అట్లా ఇంకో పాయింట్ ఏంటంటే చెత్తబూటను తీసుకెళ్ళమంటే నన్ను పని మనిషిని అన్నారు. మొన్న ఎందుకు మరి ఆ గిన్నె అక్కడిగేసారు రీతు అండ్ ఆయేష విషయంలో అంటే మీరే దోమేశారు కదా, ఎందుకోసం అంటే కంటెంట్ కోసం. నో డౌట్ అక్కడ చేసింది సరేలే, ఎందుకు అప్పటికే తల పగిలిపోయినట్టుంది. ఆయేష అరుపులతో రీతు అరుపులతో రచ్చ అయిపోయింది, తల పోటు వచ్చేలా ఉంది. పైగా అప్పటికే మాదిరి రచ్చ చేసి తలపోటు తెప్పించే పరిస్థితి ఉంది కనుక అక్కడైతే అదొక ఇష్యూ క్లియర్ అయిపోయిందని. సరే, ఇవిడైతే చెప్పేసింది ఆ బాండ్స్ వల్ల నాకేం ఇన్సెక్యూర్ కాదమ్మా, మీరు సాఫ్ట్ కార్నర్తో చేస్తానట్టు అనిపించిందని ఈవిడ మ్యాక్సిమం ట్రై చేసి మ్యాక్సిమం ఒప్పేసుకుంది. పాయింట్స్ అన్నీ కూడా ఆ దివ్యకి రాంగ్ మాటలు కూడా సారీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను ఇప్పటికే చెప్పాను. అటుగా లాస్ట్ వీక్ నాకు డబ్బులు పోయినా 3 రోజులు నిద్రలేదు, ఆ ప్రెజర్లో ఆ ఫ్రస్ట్రేషన్లో కొద్దిగా వర్డ్స్ లూజ్ అయ్యాను, ఇకపై సరి చేసుకుంటానని చెప్పేసింది. ఓకే, ఇక నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే కళ్యాణ్కి ఇచ్చేటప్పుడు ఈవిడ కొద్దిగా ప్రియ కొంత చెప్పింది, ఆయనకి ఇన్పుట్స్ వ్యాలిడ్ ఇచ్చింది. కత్తి ఎందుకు ఇస్తున్న దానికి కూడా లాస్ట్ వీక్ ఎమ్మాన్యుయల్ దగ్గర టోకెన్ తీసుకుని తనూజకు చేస్తానని చెప్పి ఆ టోకెన్ తీసుకుని నువ్వు ఫ్లిప్ అయ్యావు. నువ్వు నామినేట్ చేయకపోవడంతో ఎలాంటి గొడవలు లాస్ట్ వీక్ లేవు, ఈ వారం మళ్ళీ అవకాశం ఇస్తాయి, ఏం చేస్తావో చూస్తావు నాకు రకంగా ఇండైరెక్ట్గా బాబు నువ్వు ఇలా ఫ్లిప్ కొట్టుకు నువ్వు ఎమోషన్లో బాండుగా ఉండకు, నువ్వు తమోజన చేస్తే బాగుంటుంది. పైగా ఎందుకంటే మాధురితో కూడా చెప్పాడు కదా నాకు పాయింట్స్ ఉన్నాయి, పర్సనల్ పాయింట్స్ కూడా 3 ఉన్నాయని అంతా చెప్పి ఆవిడ మోటివ్ అంతా కూడా ఏంటంటే ఇంటెన్షన్ అంతా కూడా నువ్వు లాస్ట్ వీక్ మిస్ అయిపోయి దాన్ని బాగా బ్యాడ్ అయ్యింది, నెగిటివ్ అయ్యింది, అది కవర్ చేసుకు ఎప్పుడైనా అవకాశం ఇస్తాను నేను, ఇగో ఈ డ్యాగర్ తీసుకెళ్ళి ఆవిడని బొడి చేసేం లేక ఆవిడకి వ్యాలిడ్ పాయింట్ అని చెప్పింది. అతను కూడా బిస్కెట్ రీజన్ చెప్పాడు, పాయింట్లు ఉన్నాయనేటప్పుడు అది చెప్పాలి తప్ప నాకు ఆల్రెడీ చెప్పేస్తారు కాపీ క్యాట్ అయిపోతున్నారు, దానికి బదులు చీటర్ అయిపోయాడు కదా, ఇప్పుడు దానికి బదులు బ్యాక్ స్టాప్ అయిపోయాడు కదా, ఇది బెటరా అది బెటరా, ఉండేటప్పుడు చెబితే బాగుండు, చెప్పలేకపోయాడు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రియ అంత చెప్పినా సరే బూడిదలు పోసిన పన్నీరు అంటారు కదా, అట్లా చేసుకున్నాడే, ఎంత చెప్పినా ఎక్కలేదు, ఎలుగుబంటితో ఎన్నాళ్ళు రుద్దిన నలిపే తప్ప తెలుపు కాదు అని ఒకటి చెబుతారు కదా, అట్లా చేసుకున్నాడే, కనీసం ఆలోచించలేదే. నిజంగా ఆయన ఒక కనీసం ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత వండర్గా 1 గంట 2 గంటలు కూర్చొని మొత్తం రిపీట్ చేసుకుని ఒకసారి ఆలోచనలో పడితే ఎవరు ఏం చెప్పారు, నాకు ఎందుకు చెప్పారు, నేను మార్చుకోవాల్సిందని తీసుకుంటే ఖచ్చితంగా
టాప్ 2లో ఉంటాడో అంతకు మించి కూడా ఉండే అవకాశం కూడా ఉంది. మరి మార్చుకుంటాడా, అది ఉందిలే, అది ఏదో చెప్పేశారు వెళ్ళిపోయారు మనమే తోపు అనుకుంటే ఎవడేం చేయలేడు. ఇంకా ఇంత చెప్పిన తర్వాత నేను ఎందుకు చెబుతున్నానంటే, కళ్యాణ్ రాము అని చెప్పి మళ్ళీ సొల్లు రీజన్ చెప్పాడు. గత టాస్క్లో పాయింట్ చెప్పేసి ఇంత సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు వస్తుంది, అంత లాంగ్ ఉపన్యాసం ఇచ్చేసి నామినేట్ చేసి ఫైనల్గా మళ్ళీ ఏంటంటే, నువ్వు లాస్ట్ అతను కామన్ పాయింట్ ఉంటుంది కదా, సాంజనాకి చెప్పినా, నిఖిల్కి చెప్పినా, ఎవరికి చెప్పినా, ఎన్ని వారాల తర్వాత చెప్పినా, సగం సీజన్ అయిపోయినా సరే అదే పాట, నువ్వు ఇంకా కనిపించట్లే, ఇంతకంటే ఎక్కువ ఆడాలి, ఇంత బయటపడాలి, ఓపెన్ అవ్వాలి, ఇది సోది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ పాయింట్ ఏంటి అది? ఏం చెప్తాడు, నువ్వు లాస్ట్ వీక్ ఆడిన గేమ్ వల్ల బాగా డౌన్ అయిపోయావు, నువ్వు ఉంటావని నమ్మాను, మా టీంలో అంటారు మాదిరి టీంలో నువ్వు వెళ్ళిపోయావు, మాదిరితో కూడా చెప్పాను, మాట ఇచ్చాను, వాడు వెళ్ళడైన నమ్మకం కల్పిస్తే బట్ నువ్వు వెళ్ళిపోయావు అంటే అది అసలు దొంగల టాస్క్. వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళాక నీకేం యూజ్ అయిందని ఈయన అడిగితే ఇతనికేం యూజ్ అయ్యింది, ఇతనికే బిస్కెట్ అయిపోయింది, ఇతనే బాధపడ్డాడు కదా, అటు తిరిగి లాస్ట్కి నేనే ఎదవైపోయాను కదా అని. కనీసం ఒక్కలంటే ఒక్కరు అడిగారా ఆ మాదిరి విషయంలో, గొడవపడ్డారా? అందరికీ సమానంగా పంచుతానని చెప్పి ఆ అమ్మాయికి 7,500 ఎట్లా వచ్చిందో, ఆవిడతో పాటు ఈక్వల్గా ఉన్న సుమన్ శెట్టి, ఇంకొక అమ్మాయి ఎవరు దివ్యకి 4,000 అటు ఇటుగా వచ్చింది, ఎట్లా ఇంత డిఫరెన్స్ వచ్చింది, ఎందుకు వచ్చిందని ఒక్కలైనా అడిగారా? ఇతనికి అంతకంటే పాయింట్ ఉంటుందా? సో ఇవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసాము పైకి. ఇక్కడ సరే, ఇక్కడ డైవర్ట్ అయిద్దాము టాపిక్. ఇక్కడ ఈ మాదిరికి సంబంధించి ఇతనికి రాముకి మోటివేషన్ చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి చాలా చారిత్రక తప్పుదం చేసేసావు, ఇంత పొరపాటు జీవితంలో అసలు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ చేయడం మాదిరిగా నాతో పాటు నువ్వు ఉండింటే నాకే ఇక్కడ కిరీటాలు పెట్టారు, సన్మానం చేశారు, నన్నే నెత్తిని పెట్టి ఊరేగించారు, నాతో పాటు ఊరేగింపులు సన్మానాలు అవన్నీ మిస్ అయిపోయినావు అని మాదిరిగా చెబుతూ ఉంటే అసలు అర్థం ఉందా? ఈక్వల్గా కంటెండర్ అయ్యేవాడంట. లాస్ట్ వీక్ అంతా తొందరపాటు నిర్ణయాలు పాడు చేసుకోకరా అంత చెబితే రమ్మన్నప్పుడు రాలేదని చెబితే ఇతనికే దిక్కులేదు, ఇతనే బాధపడ్డాడు, నేనే ఎదవైపోయినని ఫీల్ అయ్యాడు. ఎలాంటోడు ఆయనకి చెప్తాడేంటి? ఆ రాము కూడా చెప్పాడు, అయినా బ్రో నువ్వేం చెబుతావు, ఎలా చెబుతావు, నువ్వు ఎట్టగైతే హెల్ప్ చేసేస్తున్నావు, ఏదో అరచేతుల స్వర్గం చూపిస్తాను, నేను కూడా అట్లాగే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారని ఈ వారం నేను ఇప్పుడు వాళ్ళకి ఏదో అవకాశం ఇస్తే రేపు పొద్దున్న నాకు సపోర్ట్ చేస్తే తప్పేముంది. పైకి టాస్క్ నేచర్ కూడా చెప్పాడు రాము. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడో నీకు తెలుసా, గుర్తుందా? ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ టీంలో ఉండిపోవడం లేదు, నాకు అక్కడ అన్యాయం జరుగుతుందని అర్థమైంది, నా ఊరికి రాని ఎవరు, అక్కడ మీ డామినేషన్ అంతా కనబడింది, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులు అక్కడికి ఇచ్చుకుంటే షేర్ చేసుకుంటే రేపు పొద్దున్న నాకు అవసరానికి ఉపయోగపడతారు కదా వాళ్ళు. బిగ్ బాసే చెప్పారు ఈ టీంలో ఉండొచ్చు, పోవచ్చు, మారచ్చు అని చెప్పాడు. అందుకే నేను మారాను. నేను వెళ్ళింది ఆ టీంలో తక్కువ మంది సభ్యులు ఉన్నారు, నా షేర్ నాకు వస్తుంది, నాకు కూడా అవకాశం వస్తుందని వెళ్ళాడు. మంచిగానే వెళ్ళాడు, ఆయన తప్పేం చేయలే. పైగా మీ టీంలో వచ్చిన 10,000 చెబితే 6,000 అని చెప్పారు. 6,000 వాళ్ళు తీసుకున్నారు, 3,900 ఎంత ఇస్తే ఈవిడేమో 2,000 అని చెప్పింది. మీరు ఆ టీం లీడర్ అనుకున్న మాదిరి అంత మోసం చేసి అంత వంచిస్తే నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఇక్కడే చెప్పాను. ఒకవేళ నువ్వు వెళ్ళకపోయినా సరే నేను కెప్టెన్, నువ్వు ఉన్నావు సరే, నువ్వేం కెప్టెన్ అయ్యావు, నాకు అవ్వలేదని చెబుతాను, నువ్వేం అయ్యావంటే ఈ పోకే వద్దు, ఇదే వద్దు. వాస్తవమే చెప్పాడు కదా, నిజం చెప్తే నిష్ఠూరంలాగా ఉంటుందంటే ఇదే. మరి రామురాదుడు చెప్పింది వాస్తవమే కదా, సరే నాయన నా కోసం ఎంత చెప్తానో బాధపడతానో, మరి నువ్వు సాధించింది నేనేది ఇక్కడ పీకలేదన్నావు, మరి నువ్వేమైనా పీకావా, పొడిచావా, చించావా, అదే కదా అడిగాడు. ఈ పోకింగే వద్దంటే అట్ట. మరి అతనికి ఏం అసలు నువ్వు బొడ్డోడివి, అమాయకుడివి, నోట్లో 4 పెడితే కరవలేని ఎర్రోడివి, అక్కడికి వెళ్ళిపోయి బిస్కెట్ అయిపోయావని చెబితే అతను కూడా సింపుల్గా సరే నా సంగతి పక్కన పెట్టి మరి నువ్వేం చేసావు, అదే కదా అడిగాడు. సో నా టీంని నన్ను గెలిపించడానికి ఆయన ట్రై చేశాడు. చాలాసేపు లైవ్ ఇది, నేను చాలాసేపు అయ్యింది, ఇంకా చాలా తగ్గించా. అది ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే, ఆ మాదిరి అంట ప్రేమతో డబ్బులు ఇస్తానని పిలిచినా రాలేదంట, రామును ఉద్ధరిస్తామని అనుకుందంట. ఆవిడ ఉన్నోళ్ళకే దిక్కులేదు, అక్కడ ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేకపోయి, ఎంతకంటే ఏమైనా ఉంటుందా? అప్పటికి ఆ సాయి శ్రీనివాస్ కూడా అన్నాడు తర్వాత, నువ్వు చేసింది రామురాథోడ్ 100% కరెక్ట్, నేను కూడా అక్కడే ఉండి బిస్కెట్ అవ్వలేదా, అందుకే మిమ్మల్ని నమ్మలేకే వెళ్ళిపోయానని చెప్పి నువ్వు చెప్పాల్సిందని రామురాథుడికి చెప్తే నిఖిల్ కూడా అదే చెప్తాడు, నువ్వు మాకు సపోర్ట్ చేయడమే కరెక్టు, కాకపోతే మెయిన్ ఇప్పుడు వాళ్ళకి అదే ప్రాబ్లం అయింది అంటే రాము కూడా చెప్పాడు, నాకు అది అర్థమవుతుంది బ్రో, లేకపోతే వాళ్ళు నాకు ఇస్తారు, అక్కడ ఉన్నోళ్ళే డాకు మంగళ సింగ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు ఇస్తారా, ఎందుకు చేస్తారా, మామూలు కాదు, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడేమో కబుర్లు చెప్తున్నారు, పర్ఫెక్ట్గా చెప్పాడు అక్కడ. ఈ పవన్ కళ్యాణ్కి ఆ ప్రియాకి అయితే ఇంకేం చెప్పక 2 చేతులు జోబులో పెట్టుకుని, ఆయన నేను అంత చెప్పి నీకు చెప్పింది ఏంటి, నీకు ఎలా చెబితే అర్థమైద్ది, సర్లే నువ్వు రామురాథోడితో ఈ వారం, వచ్చే వారం సుమన శెట్టినే, మళ్ళీ వారం మళ్ళీ సంజనాని, మళ్ళీ రొటీన్ సైకిల్, ఎన్ని రోజులు ఉంటే 5 వారాలకి ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకొని ఆడుకోలే, ఏమి చెప్పలేక కక్కలేక మెంగలేక ఏం చేస్తుంది ఇంకా పిల్ల, నీకు ఇలాగ అర్థమైందా బుజ్జు కన్నా అనుకో, చేతులు పెట్టుకొని చేతులు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వన్ మనీష్ మర్యాద వచ్చాడు. ఫస్ట్ అయితే కళ్యాణ్కే చెప్పాడు, ఇతను కూడా చాలా చక్కగా చెప్పాడు, లైవ్లో కూడా ఎంత చక్కగా చెప్పాడంటే నిజంగా మనీష్ మర్యాద పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉన్నారు కళ్యాణ్ కంటే మనీష్ మర్యాద అనిపించింది నాకు ఈరోజు లైవ్ చూస్తే. ఆ మాట ఆయన కూడా చెప్పాడు. నాగార్జున సార్ జనరల్గా ట్రోఫీ ఇస్తారు, కానీ సార్ ఇమ్మాన్యుయల్కి ట్రోఫీ ఇచ్చాడంటే ఆ టోకెన్ ద్వారా ఇచ్చాడు, నేను ఇది మజాక్ చేయట్లా, జోక్ చేయట్లా, నువ్వు ఆయనకే బ్యాక్ స్టాప్ చేసావు,
ఎందుకంటే ఏంటి, ఆయన టోకెన్ ఇచ్చినంత మాత్రం నీకు ఒక అవకాశం ఇచ్చాడు, నువ్వు స్టాండ్ తీసుకుని ఓపెన్ అప్ అవుతావు, ఓపెన్ అవుతావు, ధైర్యంగా మాట్లాడతావు అని ఎదురు చూసి నువ్వు ఒకవేళ తనూజని పాయింట్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత నువ్వు చేసి ఉంటే నేను విజలేసేవాడిని, తనూజ కాదు నేను అదిరిపోయే విజలేసేవాడిని. నేను రెడీ అయిపోయాను, తీరా చూస్తే నువ్వు బిస్కెట్ చేసేసావు, నువ్వే బిస్కెట్ అయిపోయావు. చెప్పాల్సింది చెప్పాడు. పైగా ఇంకోటి ఏం చెప్పాడంటే కళ్యాణ్కి, నువ్వు ఎలిమినేట్ చేయాలని నీకు ఎలిమినేట్ అయిపోవాలని నేను చేయట్లా, ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకో, నువ్వు నామినేట్ చేస్తానని చెప్పి ట్రోఫీ ఎత్తగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్గా నా ఫేవరెట్. ఇప్పుడు ఎంత చెబుతుందంటే ఆయన వెళ్తా వెళ్తా కూడా చెప్పాడు, అర్హత ఉన్నోళ్ళు గెలవాలి, ఫేక్ పర్సన్ సీజన్ ట్రోఫీ గెలవకూడదంటే ఇక అంతకంటే కూడా చెప్తాడండి. మనీష్ మర్యాద బాధ తపన తాపత్రయం కనబడింది, ఏ ఫేక్ పర్సన్ గెలుస్తారేమో, ఇతడు గెలవడానికి సత్తా ఉన్నాడు, కెపబుల్ ఉంది, కానీ ఆ తొక్కలో బాండింగ్ గెలవాలి, బిస్కెట్ అయిపోతుండు, చూసుకో, ఆడుకో, తెలుసుకో, కళ్ళు తెరుచుకో అని చాలా క్లియర్గా చెప్పాడు. ఆ బాండింగ్ కోసం నువ్వు నామినేషన్ వదిలేసావు. సో అక్కడ విషయం మళ్ళీ అది కూడా చెప్పాడు, నువ్వు తనూజని నామినేట్ చేయడం చేయకపోవడం, ఒక కంటెస్టెంట్కి చెప్పడం చేయడం ఇది మ్యాటర్ కాదు, నువ్వు సంజనాన్ని చేసావా తనూజని చెయ్యలే అది కాదు, నీలో ఉన్న ఫైర్ కానీ ప్లేయర్ కానీ బయట పడతాడు అనేది ఆయన ఎదురు చూశాడు. అది ఇతను అర్థం చేసుకోలేకపోయాడే. శభాష్ కళ్యాణ్ అనే మాదిరిగా వెళ్ళాల్సిందే, ఆ ట్రోఫీ దగ్గరగా వచ్చి పడాల్సిందే, నీకు అడుగు దూరంలో ఆగాల్సిందే, 10 అడుగులు వెనక్కి పారిపోయి దెబ్బతో అని లేక పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. నువ్వు ఆ బాండ్లోకి వెళ్ళి బిస్కెట్ అయిపోయి ఇంతకంటే నేను చెప్పాలని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నాడికి అర్థం చేసుకున్నంత, ఆట మార్చుకున్నాడికి ఆట మార్చుకున్నంత చాలా చక్కని ఫీడ్బ్యాక్ అయితే ఆయన ఇచ్చాడు. ఇంకా అలాగే ఇంకోటి ఏంటి, వీడియోల గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు నాగార్జున గారు ఏం చెప్పారు నీకు, ఆ రమ్య మాధురి డిస్కషన్కి సంబంధించి ఆ వీడియో చూపించారు కదా, సంజనా ప్రొఫెషన్ గురించి మాట్లాడితే మాట అనేసారు. సో కానీ క్యారెక్టర్ అసోసినేషన్ చేసే ఛాన్స్ మాధురి రమ్య నీకు అంత చేస్తే నువ్వు వాళ్ళకి కదా చేయాల్సిందే, బట్ సంజన అని చెప్పింది ఎంత మంచి పాయింట్స్ ఇచ్చారండి వాళ్ళు. చెప్పుంటే నేను అది కాదు నేను ఇది డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడా, నవ్వుతూ ఇలా తలదించుకొని. ఆ రమ్యకైతే ఏదో మాట కలిపెడతా పిల్లి, ఇప్పుడు జోలికి అసలు ఆవిడ హౌస్లో లేదు, నా మాట అనలేదన్నట్టుగా అమాయకంగా ఉన్నాడు తప్ప. ఇప్పుడు ఏమంటారంటే నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు అంటారు, కానీ నిద్రపోతుని నటించే వాళ్ళని లేపలేమంటారు కదా, అట్లా ఆ మాదిరి నన్ను ఏం అనలేదు, నన్ను వినలేదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండిపోయాడు. ఇంకా తెలియదు గుర్తులేదు మర్చిపోయిన స్టైల్లోనే. ఆ సందనం చేసిన రీజన్ బాగుందంటే అది బాగలేదు. సో క్లియర్గా చెప్పాడు, నువ్వు ఏదో భజన చేసి ఒకరిని మోసి ఎలివేషన్ ఇచ్చి ఆ ఫిల్టర్ గేమ్ వద్దునైనా ట్రాన్స్పరెన్సీతో ఆడుకో అంటే మళ్ళీ చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, 83% ఆ వీడియోలు చూస్తే నీదే తప్పు అంటున్నారు, వేరే పర్సనే కరెక్ట్ అంటున్నారు, సో మ్యానిపులేట్ అవుతున్నావు, సోలో గేమ్ ఆడితే నువ్వు విన్నారు, ఇన్ని సీజన్స్ కూడా సోలో గేమ్ అవుతారు అని చెప్పేసి ఇతనికి ఎంతవరకు వచ్చిన వాళ్ళందరూ ఇతను మైనస్లు చెప్పడం, ఆట మార్చుకు ఇవి తప్పులు దిద్దుకి ఎట్లా చెప్పడం వేరు, ఇతనికి 1000 బలం ఇచ్చే పదాలు వాడాడు ఆయన మనీష్ మర్యాద. నువ్వు విన్నర్ అవుతావు, సోలో విన్నర్ అవుతావు, సోలో గేమ్ ఆడుకంటే నువ్వు రేసులో ఉన్నట్టనే కదా అర్థం. మరి ఇంకా అర్థం చేసుకుంటే వెళ్తాడు, లేదంటే పోతాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, భరణి బాండ్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా అంతకంటే ఎవరు చెప్తారండి ఆయనకి. మరి మీకేమనిపించింది మనీష్ మర్యాద ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇతనికి ఏమైనా అర్థమవుతుంది అనుకుంటారా? మళ్ళీ అక్కడ కొంత డిస్కస్ చేయబోయాడు, అది కాదన్నా నేను తప్పు చేసా ఒప్పుకున్నా, ఈ కెమెరాలకి చెప్పా, నిన్న చెప్పా, మొన్న చెప్పా, 3 రోజుల ముందు చెప్పా, ముద్ద తినేమని చెప్పా, ముద్ద దిగాక చెప్పా, చేయి గడుక్కున్నా, ఈ సోది కాదు. నువ్వు ఫైనల్గా అక్కడికి వచ్చి మా ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి, క్యాచ్ చేసుకోవాలి. మనీష్ మర్యాద చెబుతున్నది ఏంటి, నేను అక్కడ మాట ఇచ్చి తప్పడం అదొక విషయం అయితే, మెయిన్ నామినేషన్ చేయడానికి భయపడ్డాను, వెనకడుగు వేసాను, సేఫ్ గేమ్ ఆడాను, ఆ బాండ్కి భయపడిపోయి ఎమోషన్కి భయపడిపోయి నా క్రష్ నా ఎక్స్ అనుకుని నేను పులిహోర అయిపోయాను, సేఫ్ రీజన్తో, సోది రీజన్తో, వీక్ రీజన్తో నేనే వీక్ అయిపోయాను అనే విషయం అతను మైండ్కి తట్టుంటే టక్కన జూలి విధిల్చుకొని ఆడాలనేది ఆయన ఇంటెన్షన్. ఆయన చెప్పిన అది అర్థం చేసుకోకుండా పెట్టబోతే మనీష్ మర్యాద అప్పటికి నువ్వు ఇక్కడ డిస్కషన్ పెట్టుకో, నేను బయట నుంచి చెప్పి నాకేం అవసరం ఉంటుంది అర్థం చేసుకో, నువ్వు బాండింగ్తో ఆడితే నష్టమే తప్ప లాభం లేదు, ఫ్లిప్ అయ్యావు, అది దిద్దుకో అని క్లియర్గా చెప్పాడు. ఇంకా చాలా బాగా చెప్పాడు. ఇంకా ఆయనకు అప్పటికి అర్థమైంది మనీష్ మర్యాద ఇంటెన్షన్ ఏంటి, అతను మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలేవి అని చెప్పేసి కంటి తుడుపు చెరిగా ఎవడిపోతే నాకు ఇప్పుడు ఆయన కామన్ మరి కేటగిరీలో వచ్చాడు వెళ్ళాడు. ఆ విషయం కూడా చెప్పాడు, ఏదో 2వ వారంలో వచ్చాడు ఈడు చెప్పడం అంటే నేను షోకి పెద్ద ఫ్యాన్నే, అట్టగే నీకు నేను ఫేవరెట్, నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్. పాపం ఆయనకు అప్పటి నుంచి ఉంది, అగ్ని పరీక్షలో కూడా ఇతనికి మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఫస్ట్ నుంచి మనీష్ మర్యాద చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బాధ కూడా ఉంటుంది కదా, సరే మేము ఇప్పుడు శ్రీజ కావచ్చు, మనీష్ మర్యాద వాళ్ళు కావచ్చు, ఏంటి ఒక ఫ్లోలో గేమ్ ఆడారు, వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోయారు, దానివల్ల నెగిటివ్ పాజిటివ్ పాపం బయటకు వచ్చేసారు, వాళ్ళు బ్యాడ్ లక్ కనుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుస్తుంది, మాతో పాటు వచ్చిన కామనర్ కూడా అవకాశం ఉండి ఎక్కడ చేజార్చుకుంటాడో బయటపడిపోతాడు అని లెక్క వాళ్ళు అంతలా చెప్పాల్సి వచ్చింది. సరే ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే రెండోది, ఇక్కడ మళ్ళీ చాలా గేమ్ ఆడాడు మనీష్ మర్యాద, చాలా బాగా ఆడాడు. లైవ్లో చూస్తే ఆ రెండో కత్తి ఎవరికి ఇవ్వాలి అనేటప్పుడు
వేలం పాట కూడా వేశాడు, బిడ్ వేస్తాను పాడుకోండి అంటే సేఫ్ ప్లేయర్స్ అందరిని బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఎవరికైనా పాయింట్లు ఉన్నాయా, నిఖిల్ మీకుందా, నీకుందా, నేను అనుకున్న ప్లేయర్ రాలేదు, దివ్యకి ఎత్తవచ్చు, ఆవిడకైనా రావచ్చు అంటే అందరూ సేఫ్గా ఆడిసారే, నాకెందుకైనా ఉండిపోయారే. ఫైనల్ అప్పుడు ఆయన అనుకున్న కంటెస్టెంట్ ఎవరంటే తనూజ్ చేస్తారని సిమ్మాన్యాలు వస్తే ఓకే నీకు పాయింట్స్ ఉన్నాయి కదా ఆయనకి ఇచ్చారు, మనకి ఎపిసోడ్లో డైరెక్ట్గా వచ్చి ఇచ్చేసినట్టు ఉంది. కానీ అందరికీ పేరు అడిగిన అప్పుడు కూడా అన్నాడు, మీరు ఏం ఆడుతున్నారు, ఒక కత్తి ఇచ్చి నామినేషన్ చేయండి అంటే నాకు ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం ఇస్తే 4 చేస్తా, 5 చేయమని చేస్తా, అన్ని పాయింట్లు ఉన్నాయి, మీరు ఒక కంటెస్టెంట్కి చెప్పడానికి పాయింట్లు కూడా లేవంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని అందరు సేఫ్ ప్లేయర్స్ని కూడా కడిగి బారేశాడు. అక్కడ చాలా డ్రామా క్రియేట్ చేసి బాగా చేశాడు. నాకు మజా రావాలి, ఎంటర్టైన్ కావాలి, కంటెంట్ కావాలి, సో నేను ఇక్కడ గేమ్ ఆడుతున్నాను కూడా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అలాగే నెక్స్ట్ మనకు ఎంఎన్ఎల్ చెప్పిన ఒక 4 పాయింట్లు ఉన్నాయి. ఎక్కడ తనుజ వర్సెస్ ఎంఎన్ఎల్ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ బ్రీఫ్గా చెప్పిస్తే, ఇప్పుడు ఫస్ట్ ఆయేషకి ఏంటి స్పెషల్ పవర్కి అర్హురాలా కాదని నాగార్జున అడిగేటప్పుడు దివ్య నేను పక్కన ఉంటే ఆవిడ అర్హురాలు కాదు అని చెప్పడానికి 4 రీజన్స్ చెప్పమని అడిగింది మా ఎంపీ పిల్ల తనుజ. నేను 50-50 అన్నాను, అర్హురాలను 50 ఉంది, అనర్హురాలను 50 ఉంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ నీ మీద ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చానని చెప్పింది, పైగా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. ఒకవేళ పవర్ ఎక్కడ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడే మనిషితో పొరపాటున మిస్యూజ్ చేస్తుందేమో నేను అనుకున్నా. నువ్వేంటి అంతకుముందు ఫిక్స్ అయ్యావు, ఆ అమ్మాయికి 4 రీజన్స్ చెప్పండి అర్హురాలు కాదు అని చెప్పడానికి అడిగేటప్పుడు వితిన్ 10 మినిట్స్లో మార్చేస్తాం ఇమీడియట్గా ఆవిడ అర్హురాలే సార్, సూపర్ సార్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగింది, నాకు నెగిటివ్ చెప్పినా సరే నేను తీసుకున్నా, యాక్సెప్ట్ చేశాను, నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చింది, నన్నే టార్గెట్ అనింది, చెప్పి ఆడుతుంది, మాస్క్ వేసుకోలే, ఫిల్టర్ వేసుకోలే, తోపు తురుముకన్నా ఫుల్గా లేపింది. ఎందుకు లేపింది అనేది ఇక్కడ తర్వాత రీతు కూడా ఈవిడ ఫాలో అయిపోయింది, ఆహా ఓహని. వాస్తవానికి ఆవిడ వచ్చి బుల్లెట్ల వర్షం తనూజ మీద రీతు మీద కురిపించింది, బోల్డ్గా దడ లాడించింది. నాన్న కూతురు బాగుండదు, ఫైనల్కి వెళ్ళిపోవచ్చు, బాయ్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ వీళ్ళిద్దరికీ ఆవిడంటే ఇక్కడ వరకు పెరిగింది. కానీ ఉన్న పలంగా ఎందుకు మార్చేశారంటే ఇప్పుడు ఎమ్మెన్యేలు అడిగింది పాయింట్ అవుట్ చేసింది కూడా అదే, నువ్వు సేఫ్ ఆడేవా, నీ గేమ్ ఆడేవా, ఎందుకు చేసేవాడు నాకు అనవసరం కూడా అడిగింది. ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి, ఆ రోజు వీకెండ్ అప్పటికే ఆయాష గురించి అక్కడ వీకెండ్ ఆడియన్స్ పాయింట్లు అడిగితే థమ్స్ అప్ థమ్స్ డౌన్ చేయాలన్నప్పుడు ఆవిడ ఫుల్ పాజిటివ్ వచ్చింది, నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. అలాంటప్పుడు వెంటనే ఆడియన్స్కి కంప్లీట్గా 85, 86 అప్ టు 90 అంత వచ్చింది ఆమెకి. సో అలాంటప్పుడు అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు లేదు అని చెప్తే ఎట్లా ఉంటుంది, బిస్కెట్ అయిపోతామన్న భయంతో తనుజ అండ్ రీతు మార్చేస్తారు, సేఫ్ గేమ్ ఆడేశారు, టర్న్ చేసేసారు. అందుకే 4 పాయింట్లు నెగిటివ్ అనేవి అదే 4 పాయింట్లు పాజిటివ్ కింద మార్చేస్తామో నాకు ఇది అర్థం కాలేదని చెప్పి ఇక్కడ ఈ విషయంలో తనూజ్ అయితే ఇక్కడ లైవ్లో కూడా చెప్పేసింది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు, క్లారిటీ ఇచ్చి అలిసిపోయారు, నేను చెప్పదలుచుకోలేదంటే ఇక్కడ ఈవిడది 100% తప్పు ఉంది, అందుకే మార్చేసింది. లాస్ట్లో మళ్ళీ తప్పక మరీ ఒత్తిడి తేవడంతో చెప్పాల్సి వచ్చింది. నేను అందరూ చెబుతుంటే ఆలోచన చేశాను, ఆవిడకి పవర్ ఇవ్వాలా వద్దని ఆలోచించి నిర్ణయం తీసుకున్న, వారమంతా ఆలోచించి అరగంటలో మళ్ళీ ఆలోచించి ఆ స్ట్రాంగ్ రీజన్తో చేశాను. పైగా ఎందుకు అదే చెప్పొచ్చు కదా పోనే, అక్కడ ఆడియన్స్ చెప్పారంటే నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నామో, నాకే సరిగా అర్థం కాలేదేమో, అందువల్ల నిర్ణయం మార్చుకున్నా, ఓహో ఆడియన్స్కి ఇట్లా రీచ్ అయిందంటే ఆవిడ గేమో బాగుందేమో, ఆవిడ అర్హురాలేమో అనుకుని చెబితే చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా ఏదో చెప్పి మళ్ళీ ఇక్కడ ఏంటంటే నేను దివ్యతో లేకపోతే ఎంపీరీనా ఇమాన్యుయల్తో ట్రావెల్ చేశాను, నా ఫ్రెండ్స్ కదా ఒక సలహా అడిగితే దాన్ని తెచ్చి ఇక్కడ నాకు ఏదో బద్నం చేస్తాడు, బయట పెట్టేశాడు, అదే నేను చేసిన తప్పుని ఇలాగ మళ్ళీ ఆయన ఏది ఇచ్చేద్దాం అనుకుంది తప్ప అసలు విషయం ఒప్పుకోలేకపోయా. సో అందుకే ఆయన ఏంటంటే ఆయాష వచ్చి చెప్పిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్ మొత్తం చూస్తే నీకు అర్థమైంది, ఎపిసోడ్ చూసిందో చెప్పడంతో అప్పుడు ఇట్లా రియలైజ్ అయ్యాను, గేమ్లో చెప్పింది పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వీక్ అంతా ఆలోచించి 10 మినిట్స్లో చెప్పేసింది చెప్పింది, ఇది సేఫ్ గేమ్ అనను అంటున్నాను, ఇది సేఫ్ గేమ్ అమ్మో నేను చెప్పాడు. ఈ విషయంలో మాత్రం తను చేదే తప్పు. రెండోది ఏంటి, డిక్లేర్ కూడా చేసిందంట ఇమాన్యుయల్తో, నేను అనర్హురాలు అనేది చెబుతానని డిక్లేర్ చేసి తర్వాత మాట మార్చామంటే ఎవరిదమ్మా డబుల్ ఫేస్, నాకు డబుల్ టోన్ డబుల్ ఫేస్ అంటున్నావు కదా, నీదే కదా డబుల్ గేమ్ అని లెక్క. ఇక్కడ ఈ విషయం అయితే క్లారిటీ ఇచ్చేసారు. ఇక రెండో పాయింట్లు ఎవరిదంటే ఇక్కడ ఈ విషయంలో తను తప్పు, కవర్ చేద్దాం అనుకున్న తప్పు ఓపెన్ చెప్పలేకపోయింది ఎందుకు మార్చింది అనేది. కళ్యాణ్ అడిగితేనే ఇచ్చాను, స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటేనే ఇచ్చానంటే అది ఫస్ట్ నుంచి చెబుతున్నాడు. ఆవిడ మొహం మీద ఇప్పటికే చాలాసార్లు అడిగాడు, పెద్ద గొడవ కూడా అయింది అన్నది చూసాం మనం. ఎందుకంటే నేను సేఫ్ గేమ్లో బాగా మీద పక్కెళ్ళి అడగొచ్చు కదా, ఆయన మొక్క ముందే బ్లాస్ట్ అయినట్టుగా బ్రేకింగ్ న్యూస్ షేకింగ్ న్యూస్ అన్న మాదిరిగా ఓపెనింగ్ చేశాడు కదా, అందులో కూడా తప్పలేదు. ఇక మూడోది ఏంటి, ఫస్ట్ బొమ్మల టాస్క్లో నాకు సపోర్ట్ చేసి లాస్ట్లో ఓటింగ్ రాముకు ఓటు వేసింది, నేను షాక్ అయిపోయిన, ఒక పాయింట్ మీద స్టాండ్ అవ్వట్లా, ఏంటి ఎట్లా చేసింది ఏమన్నా వల్ల కాదని సింపుల్గా విషయం తేల్చేసిందంటే ఆ టాస్క్లో ఖచ్చితంగా ఇమాన్యుయల్ కన్ఫ్యూజ్ అయ్యాడు కావచ్చు, మర్చిపోయాడు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ అతను డిఫెండ్ చేసుకునేది అయితే అతనిదే రాంగ్. ఈ పాయింట్లో తనూజ్ అయితే 100% కరెక్ట్. ఎందుకంటే ఆ టాస్క్లో
ఇమాన్యుల్ ఏం చెప్పాడు, అప్పుడు వీళ్ళు టెనెంట్స్కి ఉండేటప్పటికి ఆకలి కేకలు 6 కప్పులు క్యారేజ్ పాసిగా చూసేవాళ్ళు కదా, ఆ పచ్చడి లేకపోతే ఇంకేంటిది కిచిడి సాంబార్ రైస్. ఆ రోజుల్లో, ఆ పాత రోజుల్లో, ఆ కష్టాల కాపురంలో అప్పుడు ఏంటి ఆ టాస్క్లో సుమన్ శెట్టి అయినా ఇక్కడ సఫర్ అవుతున్నాడు, రామురాజుడు కూడా సఫర్ అవుతున్నాడు. మన టీం నుంచి వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలా, అప్పటికే బర్నీ వెళ్ళాడు, సంజన కెప్టెన్ అయింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఫుడ్ అయినా సర్దుకుపోతా ఛాన్స్ వస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇద్దామని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు రీతు పెద్దగా డిఫెండ్ చేసి ఈ ఇమాన్యుల్ అంతా గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు, సో ఇమాన్యుల్కి సపోర్ట్ ఎందుకు చేయలేదు, వీళ్ళంతా కలిసిపోయి అంతా ఆడేశారు. రాము కోసం ఆ సపోర్ట్ అని పెద్ద ఇష్యూ చేస్తే ఇమాన్యుల్ విసిగిపోయి అలసిపోయి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఇచ్చాను సైగ చేశాడు, చేతితో ఊపిడి తలతో కూడా ఇచ్చానంటే అప్పుడు తనూజ డెసిషన్ అయితే తీసుకుంది. సో ఇక్కడ రాముకు ఓటు వేసని చెబుతుంది, ఇతని డబుల్ టంగ్ అని. ఈ పాయింట్లో మాత్రం అతను మర్చిపోయాడు తెలియదు, కన్ఫ్యూజ్ అయ్యాడు తెలియదు ఏదో కానీ ఇతరుగా అక్కడ విషయం మాత్రం సంజన తనూజ రైట్. నేను ఊపలేదు, నేను ఒకవేళ నేను ఇవ్వమని పర్సన్కి నువ్వు ఇస్తే మళ్ళీ ఎందుకు వచ్చి అడుగుతాను, ఊపితే ఎందుకు అంటానని చెబుతున్నాడు కానీ మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఆ రోజైతే చెప్పాడు, సుమను సఫర్ అవుతున్నాడు, రాము సఫర్ అవుతున్నాడు, వాళ్ళకి ఇద్దాం పంపుదామని అనుకున్నారు. ఆ ఎల్లి కారం కోసం కూడా అక్కడ డోర్ దగ్గర కూర్చొని ఆ కుర్రాడు అడుగుతుంటే పాపం వాడు తినలేకపోతున్నాడు, అది ఇది కన్సర్న్ కూడా చూపారు. సరే, ఇక 2 పంచాయతీలు, ఒకటి ఆవిడ తప్పు, ఒకటి ఈయన తప్పు అయిపోయింది అన్నాం కదా. ఇక 3వది ఏంటి, వాటర్ టాస్క్, బ్యాడ్ టాస్క్లు సపోర్ట్. వీకెండ్లో నాకు ఎవరు లేరు, నాన్న తప్ప ఎవరు లేరు అంటావు. కలర్ హోల్స్ టాస్క్ కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు నువ్వే ఉన్నావు ఇమాన్యుల్ అన్నావు, రీతితో కూడా అట్లాగే అంటావు, భరణతో కూడా అట్లాగే అంటావు. అంటే ఇవిడేమంటుంది అంటే లేదు నాకు వాటర్ టాస్క్లో నువ్వు సపోర్ట్ చేయలేదు, అలాగే నువ్వే సేఫ్ గేమ్ ఆడు, బ్యాడ్ టాస్క్లు కూడా నువ్వు చేయలేదు అంటే బర్నీకి చేశాడు, ఇమాన్యుల్ చేయలేదంటే మరి అటాక్ చేయలేదంటే అర్థం ఏంటి, టార్గెట్ చేయలేదు కదా, చేశాడు కదా. అలాగే వాటర్ టాస్క్లో కూడా అతను ఒక బకెట్ కూడా పొయ్యలే, బర్నీ వచ్చి ఒక 8-4 బకెట్ల సంజలాలు పోసాక అప్పుడు ఆయన ఎన్నైతే బకెట్లు పోసాడు అన్నీ తెచ్చి పోసాడు, అంతవరకు పట్టించుకోలేదు, జోలికి రాలేదు కదా. దివ్య కూడా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చింది కదా. ఆ తర్వాత మళ్ళీ తనోజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు దొంగల టాస్క్లో నువ్వు సేఫ్ ఆడకపోతే దొంగతనం డబ్బులు ఎందుకు, అది టాస్క్లో భాగం. అది మరి టాస్క్లో ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టాలి తప్ప సైలెంట్గా ఉండిపోతే ఏంటి, దానికి దీనికి పొంతం లేని సంబంధం లేని టాపిక్ అంతా తెచ్చింది కానీ అక్కడ ఆయన అదే చెప్పాడు, గేమ్ వైజ్ నా టాస్క్ నేను ఆడాలమ్మా, నీ పర్సనల్ డిస్కషన్లో నువ్వు సేఫ్లో ఆడు, నేను అక్కడ గేమ్ ఆడానని చెప్పి ఇక్కడ చాలా మాట్లాడుకున్నారు. నువ్వే సేఫ్ అంటే నువ్వే సేఫ్ అని చెప్పేసి నువ్వు అవసరానికి మనుషులు వాడుకుంటావని తనూజ్ అంటే, నేను ఆ అవసరానికి మనుషులు వాడుకుంటాను ఆయన డైలాగ్ నువ్వు మాత్రం చెప్పకూడదంటే ఏదో సోను సూద్ కాదు ఇంకొకరిది ఆ మాట నువ్వు ఎందుకు చెప్తావు, నువ్వు చెప్పకూడదు ఆ మాట, ఆ టైపులో నువ్వు ఆ మాట చెప్పకూడదు, అన్నిసార్లు నువ్వే యూజ్ చేసుకుంటే ప్రతి దశలో ఉంది సపోర్ట్. ఆఖరికి నిన్న కూడా చూసాం, ఒక పక్క సంచాలకురాలుగా చేసిన మాధురి సపోర్ట్ చేసేసింది, ఏకంగా నాగార్జున గారు హోస్ట్ కూడా దిగ్విజయంగా 100కి 100 పాళ్ళు సపోర్ట్ చేసేస్తారు. ఆవిడ అదృష్టం కావచ్చు, ఆవిడ ఫేస్ చూస్తే ఎందుకో సపోర్ట్ చేశారని ఎవరైనా మెస్మరైజ్ అయిపోతారేమో తెలియదు కానీ మొత్తానికి కాలం కలిసి వస్తుందో ఏమో కానీ ఆవిడకైతే సపోర్ట్ ఉంది, ఆ విషయంలో మాత్రం వాస్తవమే. ఇక సరే, 3వది ఏంటి, ఫ్లోరా వచ్చింది, రీతికి అంటే బాండ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఏం చెప్పింది, ట్రయాంగిల్ ఉంది, అన్ఫేర్ గేమ్ ఆడుతున్నా, ఆ ఫేక్ లవ్ ఉంది, ట్రయాంగిల్ అయితే చూసాం మనం కూడా. సో గత సీజన్లో చూసేస్తే సేమ్ ప్యాటర్న్ అంటే ఓకే, అది బాగానే చెప్పింది, మనం కూడా చూసాం. ఆ ట్రయాంగిల్ వెంటనే ఒక ట్రాక్ సెట్ అయిపోవడంతో రాధిక పాటలతో ఈ సీజన్ రాధిక ఎందుకు అయిపోవడం లెక్క తను అనుకున్నట్టుగా ట్రాక్ సెట్ అయిపోవడంతో ఇక ట్రయాంగిల్ పక్కన పెట్టింది, ఆ స్టైల్ ఫాల్ కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. సరే, ఇంకా 2వ పాయింట్ ఏం చెప్పిందంటే, ఇది పొంతన లేని సంబంధం లేని అసలు నాకు బోడిగుండికి మోకాలికి లింక్ అంటారు కదా, అట్లా చెప్పింది ఫ్లోరా. అయితే ఏమంటే హెయిర్ కట్, సంజన కోసం నీకు బాండ్ లేకపోయినా హెయిర్ కట్ సాక్రిఫైస్ చేసేసి డేమో అంతా నీకు బాండ్ ఉన్నా సరే అతను డబ్బులు అడిగితే ఇవ్వలేదండి, ఇది ఎక్కడ విడ్డూరమైన ప్రశ్న, నాకు అర్థం కాలేదు. సో ఇది ఫేక్ బాండ్ ఎలా చెప్పింది, బట్ ఇక్కడ రీతు చాలా పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకుంది. ఆ ప్లేస్లో సంజన కాదు డీమో అని ఉన్నా సరే చేస్తాను, అది వాస్తవం కనిపిస్తూ ఉంది. ప్రతి దశలో ఆవిడ కోసం అతని కోసం ఆమెనట్టుగా హెల్ప్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఆ హెల్ప్లో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వస్తే ఈరోజు భరించినట్టుగా భరించాల్సి వస్తుంది మనం. అరుపులు, కేకలు, ఆలకలు, ఏడుపులు, అబ్బో నసనిపించేస్తుంది. మరి ఎందుకు ఈ మధ్యన వీళ్ళిద్దరిది శృతి మించిపోయిన అరుపులు, కేకలు పడకపోతే ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి, లేదా కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి, కానీ పూటకి గంట కరుపులేదు. సరే, ఆ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ చెప్దాం ఇక్కడ. సో అందుకని చెప్పేసింది. ఇంకోటి ఏంటి, ఆయేషా వెళ్తుంటే నువ్వు నవ్వావు, కళ్యాణ్ తనూజ కోసం ఏడ్చాడు, హ్యూమన్ బీయింగ్, అది అదర్ పర్సన్ సిక్ అయ్యేటప్పుడు ఎట్లా నవ్వుతావు అంటే ఇది మళ్ళీ రాంగ్, కంపారిజన్ రాంగ్ అంటే నేను ఆయాషకి రీతికు పచ్చగడ్డి వేయకపోయినా బొగ్గుమనే పరిస్థితి ఉండేది. ఆవిడ నువ్వే నా టార్గెట్, నీ సంగతి చూస్తా, నీకు తాట తీస్తా, నీకు సరదా తీర్చేస్తా, నీకు గిన్నె కోసం బౌలు కడగడం కోసం ప్రతిదానికి కయ్యాన్ని కాలు దివి ఆయాష కంటెంట్ కోసం ఈవిడ టార్గెట్ చేసింది. ఈవిడ భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి ఎంత సీనియర్ మోస్ట్ వెజల్స్ క్లీనింగ్ ఇన్ఛార్జ్ అయినా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెజల్స్ క్లీనింగ్ రీతియే కదా, బాబోయ్ నా వల్ల కాదు ఆయాష ఉన్న డిపార్ట్మెంట్లో నాకు బాత్రూమ్కి బారిపోతానని భయపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాండింగ్ అసలు ఆయాష రీతి మధ్య బాండే లేదు. ఆవిడ కూడా అనేది బయట మా ఇద్దరం ఫ్రెండ్స్ కానీ హౌస్లోకి వచ్చే కాదు అని. అట్లాగే కళ్యాణ తనుజ మధ్య ఒక ఎఫెక్షన్ ఉంది, ఒక బాండ్ ఉంది కనుక వాళ్ళకి వీళ్ళకి పోలిక ఏంటి పొంతనంటే ఇక్కడ పోలిక రాంగ్. అయితే ఆ అమ్మాయి సిక్కే వెళ్ళిపోయేటప్పుడు నవ్వడం అంటే అది రాంగ్, అది ఎవరైనా నవ్వకూడదు, హ్యూమన్ అనేది ఉండాలి కదా.
అయ్యో ఆల్ ది బెస్ట్ చెప్పాలి, వేగంగా నీకేం కాదు నాకు ధైర్యం చెప్పాలి, ఇదంతా ఇలాంటి డెంగ్యూ బింగి లేదు 2 రోజులు నువ్వు వచ్చేస్తావు చూడండి, నామినేషన్ టైంకి నువ్వు వస్తావు కదా ధైర్యంగా హ్యాపీగా వెళ్ళరా అని ఒక ధైర్యం చెప్పాలి. కుదిరితే వీలైతే చెప్పాలి కూడా, కుదిరితే వీలైతే కదా వీలు చేసుకొని చెప్పాలి. దాని సత్తా నా సత్తా తేల్చుకుందా నీకోసం ఎదురు చూస్తా అంటే ఆయాష కూడా ఎంత హ్యాపీ ఖుషి అయిపోయి వెళ్తుంది. ఆవిడ వెళ్ళేటప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళింది. పోనీ సరే ఇవన్నీ చెప్పినా చెప్పకపోయినా ఇలా బిహేవ్ చేసినా చేయకపోయినా నవ్వడం అయితే రాంగ్. బట్ ఆవిడైతే నేను నవ్వలేదు, నేను ఎందుకు నవ్వుతా, నాకు అంత సెన్స్ లేకుండా ఉంటుందని ఆవిడైతే డిఫెండ్ చేసుకుంది. మరి ఫ్లోరా ఏ విషయంలో ఎక్కడ చూసుకుని వచ్చిందో కానీ సోరీ ఇది. అలాగే పక్క వాళ్ళ స్ట్రాటజీ వాడేస్తావు తొక్కేస్తావు అంటే ఎక్కడ దొక్కేస్తారు, ఎవరి గేమ్ కోసం వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు స్ట్రాటజీలు వాడాలి మరి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, రీతు అంటే లాయల్టీ ఉండట్లేదంట తనూజ కోసం డీమోన్ కోసం. సమయాన్ని బట్టి సందర్భాన్ని టాస్క్ని బట్టి ఉంటారు కదా. సొరావిడి చెప్పింది నాకు పైసాకి ఆనందం లేదమ్మా, హెయిర్ కట్ ఎవరి కోసం చేయాలి ఎవరి కోసం వద్దు ఎంత చేయాలి అవన్నీ నాకు తెలిసిలో నేను చేసుకుంటానని చెప్పేసింది. ఇక ఫ్లోరా 2వ నామినేషన్ సుమన్ శెట్టికి. ఇక్కడ సుమన్ శెట్టి ఎంత కన్ఫ్యూజ్ మాస్టర్ అంటే ఇస్తే సంజనాకు వచ్చాడో చక్క వచ్చాడో చెత్తబుట్ట తెచ్చిపెట్టు, అంత క్లమ్జీ ఎందుకు పెట్టో మీ పని కాదు కదా మీరు ఎందుకు అసలు పాయింట్ మర్చిపోయాడు. ఈ వారం అంతా గింజుకునేది ఆడిపోయింది, హట్ అయ్యాను బొంగమూతి పెట్టినది ఏంటి తొక్కలో కెప్టెన్ అన్నవారు ఆ విషయం వదిలేస్తాడే. అప్పటికి సారీ చెప్పాను కదా బ్రదర్, సారీ చెప్పాను కదా సుమన్ అన్న, ఆ డస్ట్బిన్ తెచ్చా చండాలం అంత ఎందుకులే సరేలే చెప్పాను కదా అంటే మీ డ్యూటీ మీరు కాదు సిస్టర్, మీరు ఎందుకు తెచ్చారు సిస్టర్, ఆ బౌల్ అప్పుడు క్లీన్ చేశారు కదా ప్రియా చెప్పిన స్టార్టింగ్ పాయింట్ అది తెచ్చి ఇక్కడ పెట్టాడు. అమ్మాయి 5 పాయింట్ ఇచ్చింది ప్రియా నాకు అనే మాదిరిగా. ఆయేషా రీతి గిన్నె కడిగేశారు, మరి ఇక్కడ చెత్తబొట్టు ఎందుకు పెట్టలేదు ఇవన్నీ చెబితే అవునా మీరు దాని గురించి అడుగుతున్నారంటే ఇలా వాటర్ పోసుకునే టాస్క్లో కూడా కెప్టెన్గా నేను కసిరితే నేను ఏదో చెబితే మీరు కసురుకున్నారు కేర్లెస్ రెస్పాన్సిబుల్ నాకు అసలు విలువ ఇవ్వలేదు అని చెబితే అప్పటికి సంజన అంటుంది సార్ ఇవే పాయింట్స్ ఇవే పాయింట్స్ సిల్లీ పాయింట్స్ కదా చిన్న పాయింట్స్ కదా నేను ఆల్రెడీ సారీలు చెప్పాను కదా అంటే ఆవిడ గుర్తు తెచ్చింది లాస్ట్కి తొక్కలో కెప్టెన్ గురించి అంటే సర్లే నేను ఆ పదం అనడం ఇష్టం లేదు ఆల్రెడీ అయిపోయింది కదంటే లేదు మీరు తొక్కలో కెప్టెన్ అన్న తొక్కలో కెప్టెన్ అంతసేపు చించుకొని ఏదో ఫైర్ అయిపోయారు అనుకొని కామెడీ ఇదైపోయాడు ఏకంగా. అతనికి అసలు పాయింటే గుర్తులేదు, అంత హట్ అయింది గుర్తుండాలా వద్దా. తొక్కలో కెప్టెన్ మీరు ఇప్పుడు అనకపోతే ఏంటి ఆల్రెడీ రాష్ట్రం అంతా అనేసింది, రాష్ట్రం అంతా వినేసింది, వీళ్ళందరూ అనేసారు, నేను కామెడీ పీస్ అయిపోయాను, నేను జోకర్ అయిపోయాను, లేక తెగ 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 ఫీల్ అయిపోయాడు. వాస్తవానికి నాకు ఎట్లా అనిపించిందంటే ఒక సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం ఏంటి మా సార్ను బోడిగాడు అంటవా, మా వాడు పనికిరానాడు అంటవా, మా వాడు తిండిపోతాడు అంటవా, కోట శ్రీనివాసరావు అనుకుంటా ఊరా ఆపడానికి దండం పెడతాడంటే ఫ్యామిలీ సర్కస్ సినిమా అనుకుంటా, మా వాడిని అంత సోదిగాడా అంత వేస్ట్గా అట్లా సంజన తొక్కలో కెప్టెన్ నా నోటంటే మరి ఇంకొద్దులే సారీలు చెప్పేశానని సరే ఇతను వెండే రచ్చ చేస్తాడు. సరే ఫైనల్గా అయితే అందరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ ఫ్లోరా ఎందుకు ఇతనికి హైఫైల్ ఇచ్చుకొని మరి వెళ్ళింది. సంజన ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్ కదా మరి నాకైతే అర్థం కాలేదు. సరే ఇక్కడ అయిపోయింది. తర్వాత మళ్ళీ సంజన వచ్చిన తర్వాత మోస్ట్ ఇన్క్యాపబుల్ కెప్టెన్ మీరే అంటూ అసమర్థ కెప్టెన్ అనే దగ్గర కొన్నిసార్లు మీరు గమనిస్తే సమర్థ కెప్టెన్ అని కూడా అంటుంది. సమర్థకి కూడా తేడా తెలియట్లేదు, ఎందుకంటే ఆవిడకి పూర్తిగా ఫ్లూయెన్సీ తెలుగు రాదు కనుక, పూర్తిగా వచ్చా రాదు కదా. సో ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంది. మీరే అసమర్థ కెప్టెన్ సమర్థ కెప్టెన్ అనింది లైవ్లో కూడా గమనిస్తే. అట్లాగే మీరే ఇన్క్యాపబుల్ కెప్టెన్ అంటూనే మీ కెప్టెన్సీలను దొంగ పని చేశారు, మీరు నిద్రపోయారు, ఇవన్నీ చెప్పింది. మీ కెప్టెన్సీలో బ్యాడ్జ్ ఉండగా మీరు నీతులు బూతులని ఆ దొంగ టాస్క్ అంటే అది వీళ్ళ అసమర్థత, అది సమర్థత అసమర్థత అనేది వీళ్ళ ఫెయిల్యూర్. అది ఆయన కెప్టెన్ అయితే దొంగతనం చేయొద్దు అంటాడు ఏంటి టాస్క్, అది అక్కడ సంబంధం లేని పాయింట్. అది టాస్క్ని ఆడొద్దు అంటాడు కెప్టెన్ కాబట్టి మీరు టాస్క్ ఆడొద్దు దొంగతనం చేయొద్దు అంటాడు. నువ్వు ఎక్కడ కెప్టెన్ అయ్యే పోయి పడుకో మూల అంటారు. ఇంకా ఎటు మన గౌరవ కెప్టెన్సీలు వచ్చేప్పుడు పడుకున్నది ఇప్పుడు పోయి పడుకొని నిద్రపో అనేసే చెబుతారు. సో ఆయన ఆ విషయంలో రాంగ్ ఏం లేదు, కరెక్ట్గా చెప్పాడు. కెప్టెన్ అయినంత మాత్రం టాస్క్ రూల్స్ ఆ టాస్క్ థీము టాస్క్ కాన్సెప్ట్ వదిలేసి దొంగతనాలు చేయొద్దని చెబుతాడు. ఏదో సంజన అడగాలి ఒకటి అడిగేసి కెలకలగొట్టి కెలికేసినట్టుంది. కానీ అయితే అక్కడ ఆయన కూడా చెప్పేశాడు ఆ బాత్రూమ్ మీకు వేరే ఉంది కదా అదంటే అతను ఫెయిల్యూర్, అది కెప్టెన్గా ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. మరి 4 రోజుల నుంచి ఆ డస్ట్బిన్ సంజన తెచ్చింది నిండిపోయి ఉంది, మరి ఏం చేస్తుండే ఎప్పుడప్పుడు క్లీన్ చేయించుకోవాలి కదా. నో డౌట్ అక్కడ అసమర్థ కెప్టెనే ఫెయిల్ అయ్యాడు, నిద్రపోయాడు, ఒక పని లేదు పాటలు, అసలు ఎప్పుడు వచ్చి ఎప్పుడు అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య కూడా కోఆర్డినేషన్ లేకుండా కిచిడి అయిపోయి ఎంతసేపు అలా రమ్య తెచ్చిన ఫుడ్ ఆర్డర్ మీద ఫోకస్ ఉంది తప్ప కెప్టెన్గా ఎట్లా బెస్ట్ చేయాలి ఏం లేకపోయా. వాళ్ళే చేసుకుందాం అనుకున్నారు. కానీ నాగార్జున గారి వీకెండ్లో వీళ్ళు చేసుకుంటే మజా రాదు, ఫైర్ రాదు, తుస్సమని పొద్దున లెక్క మీరు సూపర్ కెప్టెన్ అని సరికి అవునా అనుకుని ఇంకా పైగా ఈ కాన్సెప్ట్ మార్చేసిన తర్వాత మారింది. కానీ లేకపోతే వాళ్ళు నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ వల్ల కెప్టెన్ పోయింది, నా వల్ల పోయిందని ఇంత చించుకుంటారు. గౌరవం అతనికి తెలుగు రాకే, అతనికి తెలుగు వచ్చినా యాక్టివ్గా లేక. అయితే ఇదంతా ఓకే పక్కన పెడితే అక్కడ సాయి కూడా అసమర్థ అంత తెలుగు వచ్చావిడ కానీ అన్నాడు. ఎందుకంటే ఆ పదం కొద్దిగా గ్రాంధికుని టైపులో కొద్దిగా లోతైన తెలుగు మీద పట్టుండే వాళ్ళు తప్ప వాడరు కదా. అందులోకి తెలుగు సంజన వాడిందంటే అడుగుతారు కదా.
ఇక్కడ మాధుర్య జోక్యం చూసుకుని దూరిపోయి నోరేసుకుని ఆ పాయింట్స్ ఇస్తే తెలుగు వచ్చు చెప్పాల్సినప్పుడు పలకకూడనివి రాంగ్ అయితే నాకు తెలుగు రాదు అనేస్తుంది, రైట్ అయితే తెలుగు వచ్చి అంటది, కవర్ డ్రైవ్లు వేసేస్తుంది, మేకప్ చేసేస్తుంది, మేనేజ్ చేసేస్తుంది. ఆ మాదిరిగా చెప్పింది ఆవిడ పెద్ద ముదిరండి అనే టైపులో చెప్పింది. సో సంజన కావాలని మీలాగా రాంగ్ వర్డ్ వాడైనా చెప్పండి, అలా చెప్పకండి, కావాలని వాడేస్తే తప్పించుకోవడానికి వాడేస్తే ఎస్కేప్ అయిపోతుంది అడిగి ఇలా చెప్పకండి, మీ నోరులో కాదు, అయినా మీ నోరుకి దండాలనిందే. దానికి ఏం చెప్పాలి, ఇంకా మీ నోరు గురించి తెలుసు, మీ దగ్గరికి వచ్చానా, మీ దండాలు మీ దగ్గరికి వచ్చానా, షటప్ అంటది, బ్రెయిన్లెస్ అనేస్తుంది, సెన్స్లెస్, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు బ్రెయిన్ అంటూ సెన్స్ అంటూ ఉన్నాయా లేవు చెప్పండి. ఫస్ట్ వచ్చిన ప్రతి కంటెస్టెంట్కి చూస్తాను గయ్యి మనం అరుచుకుంటూ బ్రెయిన్లెస్ సెన్స్లెస్ ఆ నరాలు తించుకొని మొహం రకరకాలుగా అయిపోయి, నిజంగా ఆవిడకి ఉండే వాళ్ళైతే అలా మాట్లాడతారా? ఆ బ్రెయిన్లెస్ సెన్స్లెస్ అంత చిటపట్లు అయిపోయి షటప్ అంట, చనిపోయిన వాళ్ళకి దండాలు పెడతారా, గౌరవార్థం పెడతారు, పెట్టిన అర్థం ఏ సమయ సందర్భం ఒక అర్థం, నీకు నమస్కారం తల్లి, నీకు దండవరా బాబు అంటారు. ఎప్పుడు అంటారు వరా, ఇప్పటికే చెప్పి విసిగిపోయినరా బాబు, ఇంక నీకు చెప్పలేను, నువ్వు నేను పట్టిన కుందేలికి 3 కాలు అంటావు, ఆ టైపు పెడతారు. బతికిన వాళ్ళకి పెడతారు అంటారు, షటప్ అంటది. చెప్పినందుకు అపాలిసి చెప్పాలి, నేను చెప్పను. ఆ పోక్ చేయడం ఏంటి, ఎట్ట ఓపడం, కొలాయిల దగ్గర అంతరించిపోతున్న కళ అన్నారు కదా, లేదు అంతరించిపోలే, సజీవంగా బతికించుతున్నారు వీళ్ళు. సారీ చెప్పను, అందుకే వచ్చానా, స్టాండ్ అయ్యి ఉంటాను, స్టిక్ అయ్యి ఉంటాను. ఏమి నువ్వే ఒక అద్భుతమైన స్టాండ్ తీసుకుంటావు ఎవరి కోసమైనా అయ్యి ఉండొచ్చమ్మా. నువ్వే నోరు జారేసి నువ్వే నోరు వేసుకుని పడిపోయి అవతల వాళ్ళు హట్టే అనేటప్పటికీ సర్లే ఆవేశంలోనో ఎమోషన్లోనో అనేసాము సర్లే అని చెప్పి తర్వాత ఎవరే నిన్ను సీజన్లో చూసాం. ఏమోనండి మరి నేనే కన్ఫ్యూజ్ అయ్యానేమో, అపాలజీస్ చెబుతారు సారీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, మన వల్ల నోరు జారినప్పుడు. ఏమీ లేకుండా వచ్చి ఇవిడు మళ్ళీ చెప్పడం. ఇలాంటి కంటెస్టెంట్ చూస్తే నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ఎలా భరిస్తారు ఆడియన్స్. ఇన్ని సీజన్లో ఎంతోమందిని చూశారు కానీ బాబాయ్కి భరించడం తరమైన బిగ్ బాస్ అనే పరిస్థితి వస్తుంది ఇలాంటి నోరేసుకుని పడిపోతే. ఇక రీతు డీమన్ గొడవ చెప్పాను కదా, మళ్ళీ ఆ డబ్బుల గురించి ఎందుకో. అయితే అరగంట సేపు కూర్చొని ప్రశాంతంగా ఇద్దరే మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి, లేదా ఇంకా టాపిక్ వదిలేయాలి, లేదా ఎవరి దారాలు చూసుకుని ఎవరి గేమాలు ఆడుకోవాలి. ఆ లైవ్లో బాత్రూంలో గార్డెన్లో అరుపులు ఏడుపులు పెడబాబులు అలకలు మళ్ళీ ఓదార్పులు మళ్ళీ హగ్గులు అవసరమా? ఇది విసుగు వచ్చేస్తుంది నాకైతే. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. రొటీన్ డ్రామా అయిపోయి వెళ్ళదు. అలాగే నెక్స్ట్ వన్ ఎమ్మాన్యుయల్ సాంజనాతో చెప్తుంది, మాదిరి చెప్పింది వింటే నీదే తప్ప అంటే ఆవిడ చెప్తే మరి అలాగే ఉంటుంది. ఇద్దరిది చెప్పింది వినాలి, లేదా ఇంకా థర్డ్ పర్సన్ చెప్పింది అని వినాలి తప్ప ఆవిడ మాదిరి నా తప్పు అని చెబుతుంది ఏంటి, సంజనాది నీదే తప్పు అంటాడు. కానీ మాటలు మిగతా విషయాలు అయింది, ఇక్కడైతే ఆవిడ తప్పేం లేదు కదా. నిద్రపోయాడు, అది నిద్రపోయాడని చెప్పింది, అసమర్థతనే చెప్పింది. మరి వాష్రూమ్లో 4 రోజుల నుంచి పోగొడిపోతే ఏం చేసినట్టు అయినా ఓ హడావిడి లేదు పాడలేదు, మరి ఫెయిల్యూర్ కాదా? కనీసం నామినేషన్ పాయింట్ కూడా తెలియదు ఆయనకి, ఎందుకు చెప్పాలి ఎందుకు చేయాలి అనేది. ఇక సరే శ్రీజ ఎంటర్ ది డ్రాగన్ అనాలా ఏమనాలి శ్రీజ అని, వస్తా 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 చెడుగుడు ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు, ఇది కదా ఇవ్వడం అంటే ఐఆమ్ గుడ్. చూస్తానే ఫిల్మ్ అంటే రాలిపోయిందా కదా. మాధురి అనాలా, మాస్ మాధురి అనాలా, రాజా అనాలా, ఏమనాలి ఈ పత్యాపరం అంతా చూసుకుని వచ్చాను. మాధురికి ఇండైరెక్ట్గా చెప్పేసరికి యాక్చువల్లీ బయటికి వెళ్ళి అడిగాను, ఎందుకంటే మీరు చెప్పరు కదా, మీరు చెప్పలేనిది వివిఐపి కదా, పేరు తెలియదు అని అంటారు కదా. ఈ స్టైల్లో బలేగేసుకుంది కదా. చాలామందిని అడిగితే మాకు కూడా తెలిసి ఏమంత తోపు తురుంకాను కాదులని చెప్పారు. అంటే ఎలా పిలవాలని ఇస్తే అలా పిలువంటే ఆ రోజు అయిపోయింది కదా. మాధురి కాదు మాధురి అంటే మరి నా కోసం గొడవ కోసం వచ్చంటే సేమ్ ఫీలింగ్ మనకి వచ్చింది. ఏంటి వస్తా శ్రీజతో గొడవ పడ్డానికి వచ్చిందని లెక్క. మరి ఆ బాండ్స్ బాగున్నాయా, అందరితో పెట్టుకొని ఆడుతున్నారా, చెడుగుడైతే ఆడుకుంది తప్పేలేదు. ఎందుకంటే నాన్న అనేసి పోక్ చేసి నేను బాండ్స్ కోసం రాలే, నేను గేమ్ కోసం వచ్చాను. రకరకాల విన్యాసాలన్నీ ప్రదర్శించి రకరకాలుగా రియాక్షన్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళ మీద అంత ఎత్తున అగ్గి మీద గుగ్గిలమైపోయి కస్సు బుస్సులు ఆడేసి ఈరోజు వచ్చి అమ్మ కన్నా చిన్న అనుకుని బాండ్స్ ప్యాంపరింగ్లు ఇవన్నీ చేసుకుంటే మరి ఊరుకుంటారా, అడగరా వస్తా అడిగేటప్పుడు. అలాగే తనుజు కూడా అక్కడ అంత లీనియన్స్ ఇచ్చేస్తాను ఆవిడంటే నీకేంటమ్మ బాండ్, నాన్న పోయి అమ్మ వచ్చి నీకేంటి బాండ్స్, నాకు అర్థమే కావట్లేదు. లైవ్లో కూడా చాలాసేపు అడిగింది. అసలు ఫస్ట్ భరణితో నాన్న బాండ్ అయిపోయింది. ఇప్పుడు మాధురి చూస్తే భయం వేస్తుంది అన్నావు. రమ్య 2 చేతులు చప్పట్లు కొడితేనే సౌండ్ అనేది రమ్య కాదు, ఈ పెద్ద మనిషి అంటే ఈవిడిని వదిలేసి రమ్య నువ్వు నామినేట్ చేసేవేంటి. అట్టగే ఆ బెడ్ టాస్క్లు కావచ్చు, వాటర్ పూల్ టాస్క్లు కావచ్చు, ప్రతిసారి నువ్వు తనుజకి చెప్పింది సపోర్ట్ అడుగుతావు, నీకు బయట ఇమేజ్ పోతుంది, నువ్వు లీనియన్స్ ఇవ్వడం వల్లని ఈవిడ మాట్లాడితే అసలు ఈవిడితో నాకు సంబంధమే లేదు, ఈవిడ నాకు ఏదో నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్టు, ఈవిడితో నీకు బాండ్ ఏంటమ్మా, ఏమీ జరగనట్టు అసలు నాకు విచిత్రంగా ఉంది. ఆవిడేమో నేను పక్కన పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతుంటే నువ్వేమో 2 చేతులు చప్పట్లో కొడితే మాధురి అంటే నువ్వేమో 2 చేతులు కొడితే చప్పుడు వస్తుందా, విజలేస్తావా వస్తుందా, ఆ విజలేయడం ఏంటి, ఇది ఎక్కడ విడ్డోరో. ఆ మాట అనేది రమ్య కాదు కదా, మాధురి కదా, ఏంటిది నాకు అర్థం కాలేదు. చాలాసేపు వేసుకుంది ఆవిడ, పర్ఫెక్ట్గా అడిగింది, నీకు ఎట్లా కనెక్ట్ అయింది మాకు అర్థమే కావట్లా. పైగా నిన్ను కూడా పోక్ చేసింది కదా రాగానే నాన్న అంటే అసలు ఏంది వింత అంటే
ఆ తనూజ ఏం చెప్పుకుంటుంది, నేను అడిగాను బయట చూసేటప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం, లోపలికి వచ్చాక అంటే తనూజ కూడా ఏంటంటే ఒక పరాణజీవి టైపు, ఎవరో ఒకరు ఉండాలి, తన ప్రెజరో లేకపోతే పెయినో లేకపోతే ఏదో ఒకటి షేర్ చేసుకునేదానికి ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగా సపోర్టింగ్ పిల్లర్ ఒకటి ఉండాలి, అరవడానికో అలగడానికో ఏడవడానికో బొద్దుగించడానికో ఏదో ఒకటి. లేకపోతే ఆవిడ అన్ని మాట్లాడిన తర్వాత ఆ రోజు కిచెన్ దగ్గర దివ్య కళ్యాణ్తో మాట్లాడినట్టు నానా నాన్న అంటే ఎంత ఫీల్ అయ్యింది ఆవిడ. మళ్ళీ రాగానంటే బయట చూసింది వేరు, లోపలికి వచ్చింది వేరు, వీడియోలు చూపించారు కదా, విన్నావు కదా, చూసావు కదా, హౌస్లోకి వచ్చే కదా మాట్లాడింది, ఇమీడియట్గా అట్టా మారిపోద్ది. స్టార్టింగ్ 3 daysలో నేనే అడిగాను, తర్వాత ఆవిడ క్లారిటీ వచ్చింది, నాకు క్లారిటీ, ఈవిడికి ఏం క్లారిటీ వస్తుంది, అందరికీ క్లారిటీ వస్తుందండి, ఈవిడికి ఏ క్లారిటీ రావట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆవిడ విషయంలో భయపడి ఏంటి నోరు వింటేనే భయం వేస్తుంది, ఏంది అంత గట్టిగా అరుస్తుందని ఆవిడ అర్థం చేసుకుందంట, ఈవిడ అర్థం చేసుకుందంట. రమ్య ఈవిడితో మింగిల్ అవ్వడానికి ట్రై చేయలేదంట. అంటే రమ్య ఫెయిర్గా ఉండింది, ఫిల్టర్ లేకుండా మాస్క్ లేకుండా సేఫ్ ఆడకుండా ఉంటే ఉంటాం పోతే పోతాం దడదడలు ఆడించింది. ఈవిడలాగా మేకవన్నీ పులు అంటారు కదా, అట్లా ఆవిడ సేఫ్ గేమ్ ఆడలా. అందుకు ఆవిడ గేమ్ ఈవిడికి అర్థం కాదు. అది కూడా రమ్య కూడా వచ్చి అక్క తనూజక్క అని చేరిపోతే రా చెల్లి రా అమ్మ అనుకొని అట్లా సాగిపోయేదేమో. బట్ ఇక్కడ తనూజదే మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఇక శ్రీజ ఇక ఏ పేరైనా కళ్యాణ్కి చెప్పాల్సింది ఇవన్నీ చెప్పిందంటే ఏ ఒక్కటి వదలలే. ఇలా తనూజ విషయంలో కూడా చెప్పాల్సింది సపోర్ట్ ఎమ్మాన్యుయల్ సపోర్ట్తో, కళ్యాణ్ సపోర్ట్తో, బర్నీ సపోర్ట్తో, బెటర్ టాస్క్ల సపోర్టు, వాటర్ పూల్ టాస్క్ల సపోర్టు, ఇసుక టాస్క్ల సపోర్టు, నామినేషన్ ఇమ్యూనిటీలో సపోర్టు, ఇంకా అన్ని దగ్గరలో సపోర్ట్ ఉంటే మిగతా వాళ్ళు ఎప్పుడు ఆడతారు, ఎప్పుడు గెలుస్తారు, నువ్వు కష్టపడి గెలవలేదా? సో నీకు ఇప్పుడు అక్కనాళ్ళని నాకైతే డౌట్ కొడుతుందని చాలా చెప్పింది. ట్రోఫీ కూడా ఇచ్చేమంటావేమో పొద్దున్న ఇండివిజువల్ కనిపించట్లేదంటే నేనేం ఆడలేదు, ఆడకుండా వచ్చానా, ఆడుతూ ఉన్నావు. కానీ ఆ సపోర్టింగ్ అనేది లేకపోతే నిన్న కూడా చూసాం కదా మనం, సంచాలకులుగా ఉండేటప్పుడు నలుగురికి చెప్పాలి తప్ప ఈ ఒక్క ఆమెకి చెప్పేటప్పుడు అప్పుడే నేను కట్ చేయొచ్చు కదా. పైగా నాగార్జున గారి సపోర్ట్ కూడా పరిపూర్ణంగా వచ్చి ఉంటే మరి సపోర్ట్ అనకపోతే ఇంకేమంటారు? ఆ కార్డు గెలుచుకుని మళ్ళీ ఫైనల్ వీక్లో వాడేస్తుందేమో, మళ్ళీ పిల్లర్ వెళ్ళిపోతే నాకు ఇంకో పిల్లర్ దొరకదని. ఇక్కడ బిగ్ బాస్ ఇంకా బ్యాటింగ్ ఎక్కువైపోతుందమ్మా, శ్రీజను తనూజను కాపాడదాం అనుకున్నాడు ఏమో, కానీ శ్రీజ మీరు వచ్చింది నామినేషన్ చేయడానికి చేసి వెళ్ళిపోతే చాలని ఆపిడి బ్రేక్లు వేశాడు, లేకపోతే ఇంకో కొనసాగేదేమో. అలాగే తర్వాత ఏంటంటే పిల్లాడు ఎవరు కళ్యాణ్కి చెప్పింది, నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా, నీకు ఏమైంది, సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నావు, నీ క్యారెక్టర్ అసాసినేషన్ అంత చేస్తే బయట జనాల దగ్గర బ్యాడ్ అయిపోతావనా, నెగిటివ్ అయిపోతావా, లేకపోతే ఇక్కడ హౌస్లో ఆ తనూజ దగ్గర ఇంకంతే ఆవిడ చెప్పింది, ఇక్కడ ఊరి దగ్గర నెగిటివ్ అయిపోతావనా, అర్థం కావట్లేదా, నువ్వు అమ్మాయిలు పిచ్చోడం అంటే లైట్ తీసుకోవడం అంటే ఆ రోజు మనమే కదా అన్నాము, ఇలా నోరు మూసుకొని సిగ్గుపడిపోతూ ముసి నవ్వులు నవ్వుతాడు ఏంటండి బాబు, ఇదేంటి అర్థం కావట్లేదు, ఎంత పెద్ద ముద్ర అనేది అర్థం కావక్కర్లా. పైగా రమ్యకు చేసి ఈ అమ్మాయికి మాదిరి అనే దానికి చేయకపోవడం ఏంటి, ఆ తనూజకి ఆవిడకి బాండ్ ఉంటే ఇదని అక్కడ స్పేస్ కోసమా, మనకేదో హెల్ప్ అవుతుందనా, అది రాంగ్ కదా. పైగా ఇది కెప్టెన్గా ఉండేటప్పుడు హౌస్ హార్మోన్ మొత్తం అల్లకొల్లం అయిపోయి మాదిరి వచ్చిన తర్వాత అన్ని గొడవలు ఈవిడి ద్వారా ఆ విషయంలో నామినేట్ చేయొచ్చు కదా. ఒక సెలయర్ లాగా సాగిపోయేదానికి ప్రశాంతంగా ఉండేదానికి మీరు వచ్చి అతలాకుతలం చేస్తారని చేయలే. పాయింట్ ఉన్నారు మాధురి మీద రమ్య మీద పాయింట్లు ఉండే చేయలేక ఈ సంజన మీద పాయింట్స్ లేకపోయినా చేస్తాడు. ఆ కళ్యాణ్ సమాధానం చెప్పలేక ఎంతసేపు అయిపోయిందా, ఇంతేనా, ఇంకా ఉందా, నేను రమ్యతో గంట సేపు మాట్లాడాను, ఇక్కడ అందరికీ నువ్వు వచ్చాకే తెలిసిపోయింది అమ్మాయిలు పిచ్చా అని అనింది, ఆ వీడియోలో ఏం మాట్లాడారనేది ఏదేదో చెబుతాడు అక్కడ సోది. ఆవిడ అపాలజీస్ చెప్పేసింది అంటాడు, నేను అనడం తప్ప ఇంకెప్పుడు అన్నది అవన్నీ చెబుతాడు, నువ్వు ఇప్పుడు చెప్పేసావు, నా లిస్టులోనే లేదు, అంత పెద్ద మాటలు ఇతని మీద చెప్తారు. రమ్య మాదిరి ఇతని లిస్టులో లేకపోతే మరి ఎవరు ఉంటారంటే రామురాధుడు సంగ్రహం ఉంటారా, నిఖిల్ ఉంటాడా, నిఖిల్కి లాంగ్వేజ్ రాదు, రామురాధుడు ఇది కొద్దిగా వీక్ అనిపిస్తాడు. సంజన విషయంలో సేఫ్ రీజన్, ముగ్గురికి ఒకటే, మీరు కనబడట్లేదు, మీరు తక్కువ ఆడారు, మీరు ఎక్కువ ఆడాలి, మీరు ఓపెన్ అవ్వాలి, మీరు ఇంకా బాగా ఇవే కనిపిస్తారా. రమ్య మాదిరి ఎన్ని పాయింట్లు ఇచ్చారు, చెయ్యాలా వద్దు చెప్పండి సింపుల్గా. ఆ అమ్మాయి అదే అడిగింది, రేపునే వాళ్ళకి తను సంజనాకి చేసావంటే అదేమైనా ఒక తుప్పాసి రీజన్ చెప్పు, అదేమైనా వ్యాలిడ్ పాయింటా. అసలు నామినేషన్కి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. ఆ రామురాధుడి విషయంలో అరే నామినేషన్ అంటే ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోవడానికి అలాంటి దగ్గర నువ్వు ఇంత ఈజీ నామినేషన్ ఎట్లా వేస్తావని అంతా చెప్పి మళ్ళీ ఏమో ఇప్పుడు 5 వారాల గేమ్ తర్వాత బాగున్నారు బాబు, అంతకంటా సోది రేసిన వీక్ పాయింట్ ఇంకోటి లేదురా బాబు అని అంత చక్కగా చెప్పింది తెలుసా. పైగా ఆ రమ్య ప్లస్ మాధురి అవునన్నట్టే మాట్లాడుతున్నారు, తానంటే తందానన్నట్టు ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ మాధురితో చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకొని మా పులిహోర కలిపినట్టుగా ఏమంటారు దాన్ని కబుర్లు చెప్పుకుంటూ సోది కబుర్లు చెప్పుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను లెక్క ఆవిడ ఆ విషయం కూడా చెప్పింది. ఇంకా అలాగే ఇంకోటి ఏంటి కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటి, ఆవిడ చెబుతున్న కంటెంట్ ఏంటి, ఏ టాపిక్ గురించి మాట్లాడుతుంది, మెయిన్ ఫోకస్ అది తీసుకుని దాంతో నేనేం మార్చుకోవాలి, నేను చేయాల్సిందేంటి, చేసిందేంటి, మార్చుకోవాల్సింది ఏంటి అని ఆయన బుర్రలో పెట్టుకోవాలి. అది కాకుండా రోజు రూమ్ వీడియో చూసావా, హాల్లో వీడియో చూసావా, నువ్వు 4Kలో చూసావా,
హెచ్డీలో చూసావా, ఇట్లా విచిత్రంగా అనిపించింది నాకు. ఆ వీడియో చూసాను, అక్కడ తెలియదు, ఈ వీడియో చూసాను, ఎక్కడ తెలియదు. సోది చెప్పాడు తప్ప సేఫ్ కాదు, భయం కాదు, అది ఇది చెబుతాడు తప్ప రమ్య నామినేషన్ చేయలేదు, దలుచుకోలేదు అంటాడు తప్ప. పైగా రమ్య చెప్పినందుకంట రమ్యను వదిలేశాడంట. మాధురి విన్నందుకు ఈవిడిని ఎందుకు చేస్తాను, చెప్పినందుకు రమ్యనే నేను వదిలేశాను, ఇక విన్నందుకు మాధురిని ఎందుకు చేస్తాను, ఈవెనకు వదిలేస్తాను కదా అంటే మళ్ళీ నాకు ప్రియాలాగా శ్రీజ కూడా 2 చేతులు జోబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో అనిపించింది. అరే బాబు, నీ ప్రొఫెషన్ కూడా తీశారు, చాలా మాట్లాడారు. పైగా 2వ పాయింట్ ఏం చెప్పింది, సెకండ్ పాయింట్ తనూజ నామినేట్ చేస్తానో ఎందుకు మారిపోయావు. కొన్ని మారిపోతే చెప్పొచ్చు కదా, ఎమాన్యుయల్తో చెప్పే కదా తీసుకొని. ఇక్కడికి వచ్చాక నా పాయింట్లు అయిపోయాయి, ఇంకో పాయింట్ ఉంది, లేదో చెబుతాను, చెప్పను, చెయ్యను, ఓపెన్గా స్టాండ్ తీసుకోవాలి కదా. అక్కడ మళ్ళీ నా పాయింట్లు అయిపోయి 10-15 అయిపోయి థర్డ్ పర్సన్ సంజన కనుక ఆప్షన్ వచ్చేసింది, వేస్ట్ నామినేషన్ అయిపోతుంది. నేనే ఒప్పుకున్నా వీక్ అంటే ఇలాంటి సోది పాయింట్ చెప్పి వీక్ అయిపోయాడు. తనూజన్ చేసి ఉంటే మనీష్ మర్యాద చెప్పినట్టుగా, ప్రియా చెప్పినట్టుగా, శ్రీజ చెప్పినట్టుగా గ్రాఫ్ పెరిగేది. ఎస్, అంతిమంగా ఒకటేనండి, బిగ్ బాస్ అంటే సోలోగా ఆడాలి, సోలోగా గెలవాలి, కప్పు ఒకరికే వస్తుంది. ఆ ఒక్క నేనే ఉండాలి అనుకుంటే ఆ ఫైర్ వస్తుంది. అట్లా కాకుండా సేఫ్ అనుకుందాం, ఇట్లాగే అయిపోద్ది. ఇక థర్డ్ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. మరి భరణి గారు ఇప్పుడు గుడ్ పాయింట్తో 6-7 వేసావు, నువ్వు కూడా వేసావు, మరి అప్పుడు ఎందుకు వేసావు, ఇప్పుడు ఎందుకు వేరే ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా అదిరిపోయా. అంతే కదా, అందరూ క్యూ కట్టేస్తారు కదా, గుడ్డు. నేను నాగుల చేతికి పుట్టలో గుడ్లు వేసినట్టు ఒక 1 by 1 వెళ్ళి వేస్తారు కదా, పూజ చేస్తారు కదా, దండం పెట్టుకుంటారు కదా, అట్లా ఆ గుడ్డు కోసం అందరూ వచ్చి చెప్పినారు. అప్పుడు కూడా అనిపించలేదా మరి ఆల్రెడీ చెప్పేస్తారని. మళ్ళీ భరణి గారికి నేను మెయిన్ పాయింట్ గుడ్డు చుట్టూ కోడిగుడ్డు మీద ఏకలబి గుడ్డు చుట్టూ తిరిగారు కదా. ఇక్కడ జస్టిఫికేషన్ అయిపోయింది, సారీ చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు, ఏదో చెప్పుకుంటారు తప్ప భయం కాదు, సేఫ్ కాదు, రాంగ్ కావచ్చు అని. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే శ్రీజ తనూజ మొన్న పడిపోయింది టాస్క్ అయిపోయిన తర్వాత. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత పడిపోతే నువ్వు ఏడవడం ఏంటి, ఎందుకు ఏడ్చావు, నీకు ఏడాల్సిన అవసరం ఏంటి, నువ్వు ఎఫెక్షన్ కోసం, ఈ బాండ్స్ కోసం వచ్చావు, అయిపోయింది సరే. మళ్ళీ ఆవిడ వెళ్ళి బెడ్ దగ్గర పడుకున్నాక మాట్లాడిన తర్వాత ఆ చేతిలో చేసుకుని నాగార్జున గారు చెప్పింది అదే కదా, ఈ చేతుల్లో పిసుకు కూడా లోపరబయ్యి అని. మళ్ళీ అది ఎందుకు చేసావు అనుకోండి, ఎపిసోడ్లో లేపిస్తారు నిజంగా. అవన్నీ చెప్పింది, మరి మార్చుకోవాలా వద్దా, ఎన్నిసార్లు చెప్తారు ఎవరైనా సరే. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే తనూజ చెయ్యబడింది ఏంటంటే ఆవిడ నామినేషన్ నాకేమి ఫరక్ పడదురా వేసుకున్న వాళ్ళకి చెబితే నువ్వెందుకు వేస్తావు అంటే, ఆవిడ అట్లా చెయ్యి వేయమంది కదా, ఇప్పుడే మళ్ళీ పాజిటివ్ వచ్చింది, ఒక బాండ్ వచ్చింది, మళ్ళీ కంఫర్టబుల్గా నాకు ఇతడు చెయ్యి వేసినా ఇబ్బంది లేదు, నాకు కంఫర్టబుల్గా ఉంది, వీరెందుకు మధ్యలో చించుకుంటారు అనేది ఆవిడ ఇంటెన్షన్తో ఆవిడ చూపించుకుంది. నువ్వు వెంటనే చేంజ్ అయిపోయి అమ్మ నాకు మళ్ళీ ఇప్పుడే తనూజతో పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో దూరం అయిపోతుంది లేక నువ్వు ఇట్లా చేసుకున్నావు. ఆ 5-6 పాయింట్లు చెప్పిందని ప్రతి పాయింట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పింది. సో పోనీ రాముకు కూడా వీక్ పాయింట్తో నామినేషన్ పంపిస్తావా అని చెప్పినాడు, నువ్వే వీక్ పాయింట్ వేసావు. ఎవరో వేశారు కాబట్టి వేయను, ఎవరో సారీ చెప్పారు కాబట్టి వదిలేస్తాను, క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా వదిలేస్తాను, సేఫ్ గేమ్ ఆడేస్తాను, వీక్ పాయింట్లతో ఆడేస్తానంటే నీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందని చాలా పాయింట్లు చెప్పింది. ఏడవడం గురించి కూడా అడిగేసింది, చేతులు పట్టుకునేది కూడా అడిగింది. మళ్ళీ బయటికి తప్పుగా వెళ్తుందని ఆలోచించి ఫ్రెండ్షిప్ బాండ్ దూరం పెట్టి నీ గేమ్ నువ్వు వాడుకో బాబు, ఇండివిజువల్గా వాడుకో, జెన్యున్గా ఉండు, నువ్వు మారక, నీ పొటెన్షియల్ ఉంది కానీ వినియోగించుకోవట్లా. నిజంగా నాకు కూడా ఫస్ట్ ఇదే బాధ. పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, సార్ మీరు కళ్యాణ్కి ఎప్పుడు నెగిటివ్ ఎందుకు చెబుతానండి, నాకే శత్రువా. ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కొంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు, అగ్ని పరీక్షలు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు ఆయనలో పొటెన్షియల్ ఉంది, ఫోకస్సే లేదు, అంతే. ఆ ఫోకస్ పెట్టుంటే నేను వచ్చింది ఇక్కడ పర్పస్ తోటి అమ్మాయిలు గెలవడానికి కాదు, టాస్కులు గెలవడానికి, ఆడియన్స్ మనసులు గెలవడానికి, టైటిల్ గెలవడానికి అనుకుంటే ఆ ట్రాక్లో ఉండేవాడు. అట్లా లేకుండా పోవడం వల్ల బిస్కెట్ అయిపోతూ ఉన్నాడు. అలాగే సెకండ్ ఏమో శ్రీజ వర్షం దంచి కొడుతుంది, మళ్ళీ వీలైనంత వేగంగా ఫటాఫట కొట్టేది మనం టకటకి వెళ్ళిపోతున్నా. సరే ఈ శ్రీజ సెకండ్ టైం మాదిరికి కత్తి ఇచ్చింది. అక్కడ మళ్ళీ నిఖిల్ కూడా అడిగింది, నాకు అప్పుడు ఓటమి తీసుకోలేని అన్నావు కదా, మరి నువ్వేమో ఆడతావంటే ఆయన కూడా నేను తీసుకోలేనులే, నాకు నువ్వేం చెప్పక్కర్లే, నా ఆట నేను ఆడతలే, నాకు సమయం వచ్చినప్పుడు నేను ఆడతాలని చెప్పేసాడు. సరే ఇదే కనిపిస్తుంది, నామినేషన్ కోసం చేస్తాను కూడా ముందుకు రావట్లేదు, ఆయన కూడా కౌంటర్ ఇచ్చేసింది, ఆ రోజు బెలూన్ కట్ చేసిన దానికి. ఇక మాధురి కూడా ఎంత బాగా బాండింగ్స్తో ఆడతారో, నార్మల్గా చేస్తారో ఆడుకుంది. రీతుకి సపోర్టింగ్ ఆడడం వల్ల ఇండివిజువల్ ప్లేయర్స్ అంటే ఆవిడ వచ్చి ఎఫెక్ట్ అయిపోతుంది, ఇవన్నీ చెప్పింది. ఆ తర్వాత డీమోన్ నువ్వు కలిసి అయిపోతారు, ఒకటైపోతారు, మీ మీద నమ్మకం లేదంటే మరి నమ్మకం లేనప్పుడు ఎందుకు ఉంచుకున్నావు, నీ సెల్ఫిష్ కోసం నీ గేమ్ నువ్వు ఆడేవని రీతు అయితే పర్ఫెక్ట్గా చెప్పింది మాధురికి. నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పెట్టుకున్నావు, నేనుంటే ఒక కంటెంటర్ ఎక్స్ట్రా ఉంటాడు, నువ్వు చెప్పిన కంటెంట్ రావచ్చానే కదా, మరి నీ గేమ్ నువ్వు ఆడినప్పుడు నా గేమ్ నన్ను ఆడకూడదు, పిచ్చిగా మాట్లాడుకుని పర్ఫెక్ట్గా చెప్పింది. మామూలుగా అయితే పిచ్చిగా మాట్లాడుకునేది ఎప్పుడైనా ఎవరైనా అంటే తప్పే అని అంటారు, కానీ ఈ కంటెస్టెంట్ విషయంలో తప్పే కాదు అంట. ఎందుకంటే అంతకు మించిన అంతకంట గనుడు ఆచంట మల్లన్న ఒక సామెత ఉంటుంది. అట్లా మాధురి విషయంలో ఇది చాలా చిన్న పదమే, ఎందుకంటే ఆవిడ ఆ నోటు దురిసికి తప్పే లేదు అనిపిస్తుంది. మామూలుగా తప్పే, నేనే ఒప్పుకుంటా, బట్ అలాంటి వాళ్ళకి టిట్ ఫర్ టాట్ ఉండాల్సిందే. సో
మరి రాము రాధుడు వెళ్ళిపోయాడంటే ఎక్స్ట్రా ఇంకొక అమ్మాయి అవసరం కాబట్టి ఉంచింది, లేకపోతే పంపించేస్తాను వెళ్ళిపో అని లెక్క చెప్పానంటే ఆవిడ అంత ఇన్సల్ట్ చేసినా సరే ఆవిడ ఉండింది, స్టిక్ అని అయ్యింది. ఆ టాస్క్ ప్రకారం రూల్ ప్రకారం ఉండాల్సిన అవసరం లేకపోయినా ఆ డీమోని ఎందుకు తెస్తావు, డీమోనికి ఇచ్చేస్తావు, డీమోనికి గెలిచేస్తావు అంటే నువ్వు మరి తనుజకి ఇచ్చుకోలే, నిన్నెవడేమన్నాడు మరి? నీ గేమ్ నువ్వు ఆడొచ్చా, నీ ఫేవరస్ నువ్వు చూపించొచ్చా? మరి ఆవిడ గేమ్ ఆవిడ ఆడితే తప్ప, నువ్వు ఆడితే గేమ్ ఆవిడ ఆడితే క్రైమా? నువ్వు ఆడితే బాండింగ్ ఆవిడ ఆడితే చీటింగా? ఏందమ్మా అర్థం కావక్కర్లా. ఆడియన్స్ కొన్ని కోట్ల మంది చూస్తారమ్మా, 70 కెమెరాలు అన్నీ గమనిస్తాయి. మీరు మరి నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావా, నువ్వు సపోర్ట్ చేయడానికి పర్ఫెక్ట్గా అడిగింది. మరి తనుజకి సపోర్ట్ చేయడానికి వచ్చారు, గేమ్ ఆడడానికి వచ్చారా? ఏం చెప్పింది? నేను గేమ్ ఆడడానికి వచ్చా, బాండింగ్ల కోసం రాలని ఆవిడ. మరి నిన్న ఏం చేసింది, మొన్న ఏం చేసింది? ఆ ఫస్ట్ వీకెండ్లో కోటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కంటిన్యూగా అదే పని మీద ఉంది కదా. సోప్ ఎలా రుద్దాలి, తనుజని భుజాల మీద ఎత్తుకొని ఊరేగించాలి, ఆవిడ చీ అన్నా తూ అన్నా పట్టించుకోకుండా తుడిపేసుకుని పోవాలి, మిగతా వాళ్ళు ఎవరు అన్నా అనకపోయినా నోరేసుకుని పడిపోవాలి. అలాగే శ్రీజ ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేసింది, ఆవిడ గేమ్ను మొత్తం బ్లాస్ట్ చేసి పడేసింది. వాళ్ళు ఎంతమందికి ఎప్పటికీ తెలుసు, ఎంతమందికి 10,000 అని తెలుసు. 4,000 తనుజ తరచు ఆ వాష్రూమ్ దగ్గర కూర్చునేటప్పుడు, తనుజ కూర్చొని బయట గార్డెన్ ఏరియా దగ్గర కూర్చునేటప్పుడు అడిగితే, ఎందుకమ్మా గేమ్లాగా ఆడాలి, ఇలాగ ఆడాలి, 4,000 నీకు ఇస్తానని చెప్పింది. ఆ పాయింట్ శ్రీజ ఆ విషయం చూసి ఆ వీడియో కరెక్ట్గా అడిగింది. 4,000 మీ టీంలో ఎవరికి ఇద్దామని, ఆవిడకి తనుజకి ఇస్తానని చెప్పారా లేదా? మరి మీరు గేమ్ ఆడితే గేము, రీతి గేమ్ ఆడితే తప్ప. 100% అడిగితే ఇది నా నామినేషనా నీ నామినేషనా? నీ నామినేషనే, నువ్వు సమాధానం చెప్పాలి అక్కడ. ఈవిడ మళ్ళీ ఏమో డీమోనికి ఇవ్వకూడదంట, రామురాధుడు అటు వెళ్ళకూడదంట, ఈవిడేమో సొంతపోసు కబుర్లని చెబితే రీతు తన గేమ్ తను ఆడుకోవద్దు. ఆ రైతుకి 10,000 కంటే తక్కువని చెప్పారు, అబద్ధం ఆడారు. ఆవిడ దేశముద్ర కాబట్టి తెలుసుకుంది. అట్టాగే ఇంకెవరు రామురాధుడికి అబద్ధమే చెప్పారు. పైగా రమ్యకి రీప్లేస్ చేసి ఇచ్చేస్తామంటే ఏమాత్రమైన సపోర్ట్ చేసింది ఈ అమ్మాయికి, నువ్వు కంటెంట్ ఉండాలమ్మా అని చెప్పేసి. సో మరి అలాంటప్పుడు ఆవిడ ఎందుకు చేస్తుంది? అయినా సరే ఆవిడ ఆడింది, ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటేనే వీళ్ళ టీంలో ఉండింది. ఆవిడ మీద అంత ఇది ఉంటాయి, బో నువ్వు అయితే ఏంటో నాకపోతే నాకేంటి. ఇప్పుడు సంజనాకి ఈవిడికి మంచి బాండే ఉంది కదా, రీతు చౌదరికి హెయిర్ కూడా సాక్రిఫైస్ చేసింది కదా. సంజనాకి రైతు మీరు లేకపోతే నేను అంటే వెళ్ళిపోతే సంజన వద్దంటదా కాదంటదా? కానీ ఇన్సల్ట్ చేస్తా, పదే చేస్తా. నా పైగా బ్యాక్ బిచ్చింగ్ గురించి ఈవిడ మాట్లాడడం వచ్చినప్పటి నుంచి అదే పని కదా వాళ్ళ గురించి. ఇప్పుడు రమ్య ఈవిడ కూర్చొని కావచ్చు, లేదా భరణి గురించి, దివ్య గురించి మాట్లాడడం కావచ్చు, అన్ని ప్రతి సందర్భంలో కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తా. సాయి గురించి కావచ్చు, అందరి గురించి మాట్లాడి ఈవిడ ఆవిడ గురించి మాట్లాడడం. ఇక అంతిమంగా చూసేసరికి పెద్ద మళ్ళీ పవరస్త్ర గురించి కూడా డీమోనికి చెప్పడం. ఫస్ట్ నుంచి రీతుని టార్గెట్ చేసి మళ్ళీ ఇక్కడ డ్యాన్సుల గురించి చెబుతుంది. ఏమని లైవ్లో కూడా మళ్ళీ ఏడ్చుకుంటూ ఆ తనుజని అడిగింది, ఏంటమ్మా నేను అంత భయపెట్టేసానా, విలన్లా కనబడ్డానా, వచ్చిన ఒక సెకండ్లోనే విలనని ఎలా పోర్ట్రే చేసేస్తావంటే అలాగే కనిపించావు. ఆ అమ్మాయికి భయపడి అల్లాడిపోయింది, తనుజ కావచ్చు వీళ్ళందరూ కావచ్చు. సో పైగా టాస్క్ ఇచ్చాడు అక్కడ బిగ్ బాస్. వాళ్ళు వచ్చారు కదా కొత్త అర్జున్ అండ్ కమరు, కిల్ అని రాస్తే టాస్క్ ఇచ్చారు. మరి నీకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఇచ్చి నువ్వు గెలిస్తే కంటెంటర్ అవుతావు అంటే వదిలేస్తుందా? నువ్వు అక్కడ మాధురిని ఓడించని చెప్పలా, నువ్వు గెలుచుకో, టాస్క్ ఫుల్ఫిల్ చేయి, నువ్వు కంటెంటర్ అవుతావు అంటే వదిలేస్తారేంటి? పైగా డ్యాన్సులు అంట, నేను క్లాసికల్ డ్యాన్సులు, నువ్వు వెస్టర్న్ డ్యాన్సు, ఏంటి మొత్తానికి డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు అయిపోయారు ఇవన్నీ ఎందుకులే, పర్సనల్ నేను వెళ్ళను కదా. క్లాసికల్ డ్యాన్సు ఇవన్నీ మాట్లాడే సమయం సందర్భం లేకుండా అవసరం లేకపోయినా సరే ఏందో కబుర్లు ఇవన్నీ. డీమోని వాడుకుంటూ గెలుచుకుంటే మిగతా వాళ్ళని తొక్కుకుంటూ అంట. అక్కడ ఆవిడ కరెక్ట్గా ఇచ్చింది, మీది బాండు మాది బాండ్ కాదంటే ప్యూర్ బాండ్స్, ఆర్గానిక్ బాండ్స్, హెల్దీ బాండ్స్, అన్హెల్దీ బాండ్స్, వెరీ అన్హెల్దీ బాండ్స్, ఇంప్యూర్ బాండ్స్ గురించి ఇంత ఈవిడ ఒక జేమ్స్ బాండ్లో లెక్చర్ ఇస్తే మన గురించి ఏమనుకుంటారో, మనం ఆటలోకి వచ్చాక, హౌస్లోకి వచ్చాక మన మాట ఎట్లా ఉంది, మన బిహేవియర్ ఎట్లా ఉంది, మనం చెబుతున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, మన యాక్షన్కి రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు మనం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ బాండ్స్ గురించి ఈ లెవెల్లో చెప్పక్కర్లే. బాండ్స్లో ఎన్ని రకాలైన ఇంత వ్యాసం రాయక్కర్లా. ప్యూర్ బాండ్స్, ఇంప్యూర్ బాండ్స్, అన్హెల్దీ, వెరీ హెల్దీ, అన్హెల్దీ, ఆర్గానిక్, నాట్ ఆర్గానిక్ అంత చెప్పక్కర్లా. మనం ఏంటి ఒకసారి కామెంట్లు బయటకు వచ్చి చూసుకున్నా చాలు. బాండ్స్ గురించి ఈవిడ చెప్పడం, మైకి 24 గంటలు టార్చర్ అంట, మనుషులు ఉన్నారో కూడా ఉన్నదంట. మనం ఏంటి చెప్పాను కదా, వీళ్ళు పెట్టిన దానికి ఫ్యామిలీ కూడా పూర్తిగా సఫర్ అయిపోయి బయటికి రాలేని పరిస్థితి. కలికాలం అంటే ఇదే అంటారేమో, ఎందుకే అంటారేమో. ఈవిడ అసలు అర్థం కాలని ఒక హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ఫ్లోలో, ఒకటే స్వాగత, నోరుండదు అరవడానికి, మీద పడిపోవడానికి అన్నట్టు ఉండే ఈవిడ మళ్ళీ బాండ్స్ గురించి వీటన్నిటి గురించి చెబుతూ ఉంటే మరి అందుకే అంటారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గురువెందుకు తన నలు పెరిగింది అన్నట్టుగా. ఇంకా చాలా చెప్పొచ్చు ఇట్లాంటివి. ఆ రీతి కరెక్ట్గా ఇచ్చి పడేసింది. అర్థమైంది. నువ్వే బాండ్స్ గురించి చెప్పాలి, తనుజతో ఉంటే సేఫ్గా ఉంటారో, 10,000 అబద్ధాలు ఆడిసి ఆవిడకి ఇచ్చేసావంటే ఎందుకుంటాను, ఆవిడేమో జేమ్స్ బాండ్ అంట.
మరి ఎందుకు కొంటున్నా ఆవిడకి ఆ ఓటింగ్ ఉందనే కదా ప్యాంపర్ చేసుకుంటూ రమ్యతో ఆ పిల్లల్ని వేస్ట్ దాంతో పక్కన ఉండిపోతే చాలు అని చెప్పేసి డైరెక్ట్ చేయమని చెప్పింది. వాస్తవానికి లైవ్లో జరిగింది, మనకి ఎపిసోడ్లో ఎడిటింగ్ చేస్తారు డైరెక్ట్ నామినేషన్ అన్నట్టుగా. బాత్రూమ్లు కడగమంటే నేను కడగనంటే ఫస్ట్ అలా గౌన్ వేసేద్దామంటే అది కూడా వద్దని చెప్పేసి ఈజీ పనిష్మెంట్ అనుకుని ఫైనల్గా దీనికి వచ్చింది ఈ 3 ఆప్షన్ కింద నామినేషన్ కింద. శ్రీజ మళ్ళీ లాస్ట్ పంచ్ కూడా ఇచ్చేసింది తన రీతికి, జాగ్రత్త మళ్ళీ బయటకు వస్తే జుట్టుపట్టి నేలకేసి కొట్టేసి బుర్ర పగలగొడతారు. ఎందుకంటే బయటికి తోపైతే ఈవిడ దోపైతే ఈవిడ ఆవిడే తోపైతే ఈవిడే తోపే బయట కూడా. మొత్తానికి ఎండ్ కార్డు కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేసింది. సో ఇంకా ఉక్రోసం ఆపుకోలేక, ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక, ఆ డీమోన్ బెస్ట్ ప్లేయర్ అంటే ఆ విషయం ఆయనకి చెప్పావా కూర్చోబెట్టి, డీమోన్ ఇప్పుడు రమ్య చెప్పినట్టు చెప్పావా, ఒక్కరోజని చెప్పావా, పోనీ నిజంగా వెలవేస్ట్ అయితే ఇప్పుడు ఈవిడ మీద రీతి మీద ఆక్రోషన్తో ఈవిడ మీద బ్లేమ్ చేసి ఇప్పటికే వాళ్ళు పాము ముంగిసలో కొట్టుకొని తనుకొని చేస్తూ ఉన్నారు మా పిల్ల రిధి చౌదరి అండ్ డీమోను. మరింత మంట రాజేసేలే నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ మంట మీద చలిగాచుకోవాలని తప్ప. ఇప్పుడు 2 వారాలు అయింది, ఏ రోజైనా డీమోన్ కూర్చోబెట్టి చెప్పిందా చెప్పలేదు కదా. రమ్య ఇంక నయ్యం బుజ్జి తమ్ముడనో ఏదోనో చెప్పింది, అరే బాబు ఇలాగ చూసుకో మార్చుకో చేసుకో అది ఇది అని. బట్ ఏ రోజు చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఆవిడ మీద కోపంతో వీడి మీద మంట రాజేయడానికి, గొడవ పెంచడానిక. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు చాలా లెంత్ అయ్యి ఉంటుంది, మన కంటెంట్ అదిరిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను. లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోకండి.